దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అలవాట్లేదా? తప్పేం కాదు, అలవాటు చేసుకోండి, లేకపోతే కష్టమేం లేదు. ఏకీభవించడానికి బైబిల్లో ఉన్న పదం ఆమెన్. ఆమెన్ అంటే అంతా అయిపోయింది వెళ్ళిపోమని కాదు కదా. అవును, అలాగే, ఓకే, ఆల్ రైట్ అనుకోండి. వీటన్నిటికీ సంబంధించి ఒక బైబిల్ పదం. కనుక ఏ మాటతో మీరు ఏకీభించినా ఏమనాలి? దానికి మళ్ళీ నేను అప్లికేషన్ పెట్టడం, మీరు పెద్ద శాంక్షన్ అథారిటీలాగా చూడటం ఇంత అవసరం లేదుగా. దేవుడు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక మంచి ఆలోచన, ఒక మంచి తలంపు. కొంచెం హమ్మింగ్ రావట్లేదు నాన్న, చూడండి ఎక్కడో ఉంది చిన్న సమస్య. ఓహో, మరింత బలపడుచున్నది. వాయుగుండంగా మారుద్దేమో. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఈనాటి ధ్యానం కొరకే ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 10వ వచనం చదివి మనం ధ్యానం చేద్దాం. 7:10 మత్తయి సువార్త. ఉండగా మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. మరోసారి చదవండి, ఇంకక్కడ సరిచేసి కొంత ఉంది, మీరు అప్పుడే ఆపేస్తావదో. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, మరొకసారి దేవుని ఆత్మ సహాయంతో దేవుని వాక్యం ద్వారా మీ అందరికీ పరిచయం చేయడానికి ప్రభువు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ, మరి విశేషంగా వేదిక మీద ఉన్న దైవజనులందరికీ పేరు పేరున నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఐపీసీకి మాత్రమే కాదు, నేటి సభకు కూడా అధ్యక్షత వహిస్తున్న దైవజనులు అహరోనాయ్ గారికి ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాను. ప్రియులారా, ఈ సభల విషయంలో, మొత్తం సంఘ పరిచర్య విషయంలో బాధ్యత కలిగి ప్రయాసపడుతున్న పెద్దలందరికీ కూడా ప్రభు పేరిట నేను శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో ఈ దిన సేవకుని ఒక మాట జ్ఞాపకం చేసుకోగలరని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మంచిది ప్రియులారా, ఇది నేరుగా యేసు ప్రభు వారు వాడిన మాట గనక నేను ధైర్యంగా చదవమన్నాను తప్ప నేను ఆ వ్యాఖ్య చేయలేదు. తండ్రులైన వారెవరూ నా వైపు గుర్రుగా చూడొద్దు. అక్కడ వ్రాయబడిన మాట, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మరి నిశ్చయంగా, మరి విశేషంగా ఇస్తాడు కదా అని రాశారు. ఇక్కడ నేరుగా యేసు ప్రభు వారు చేసిన స్టేట్మెంట్ ఏంటంటే తండ్రులు చెడ్డవారు అని. నా వైపట చూస్తే నేనేం చేసేదండి, అక్కడ రాసి ఉంది.
మీలో ఎవరైనా మీ పిల్లలు రొట్టెను అడిగితే రాయిస్తారా? చేపను అడిగితే పామునిస్తారా? అలా చేయరు కదా. మీరు చెడ్డవారు అయ్యుండి మీ పిల్లలకి మంచి ఈవులు ఇస్తారు, కానీ మీ పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టంగా ఇవ్వడా అంటూ తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఆత్మను దయచేస్తాడు అని చెప్పే క్రమంలో ప్రభువారు తండ్రులు చెడ్డవారు అన్నాడు. తండ్రి స్థానాన్ని హోదాగా, దర్జాగా, దీవెనగా, ఆశీర్వాదంగా అనుభవిస్తున్న వారికి కొంచెం కష్టం కలిగించే మాటే ఇది. ఈ లోకపు తండ్రులు చెడ్డవారు, స్వభావరీత్యా వాళ్ళు పాపులు, హృదయమును తప్పిపోయే మనుషుల్లో వారు ఒకరే. ఘోరమైన వ్యాధి కలిగిన, మోసపూరిత గుండె కలిగిన వారే, ఆత్మకు విరోధముగా పోరాడుతున్న శరీర నియమము కలిగిన వారే, తమ బిడ్డల క్షేమాన్ని కోరుకున్నంత మాత్రాన వాళ్ళంతా మహాపరిశుద్ధులా? దైవిక స్వభావాలు కలిగిన వారా? వారి లోపల శరీర నియమం పనిచేయట్లేదా? ఏమిటా నియమం? చేయగోరిన మేలు చేయక చేయగోరని కీడు చేయటం నాకు తటస్థించను. ఇట్టి నియమం ఒకటి నాలో కలదని నాకు అర్థమైందని రోమాపత్రిక 7లో పౌలు గారు దుఃఖపడలేదా? జో నహీ కర్నా చాహతా హోమోయ్ ఓయి కర్నా లగ్తా హోమోయ్ అని ఏడ్చాడు కదా. వద్దనుకున్నది చేస్తున్నాను, చేద్దామనుకున్నది నా వల్ల కావట్లేదు, ఇదే పాప నియమం, ఇది నాలో ఉన్నది. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనగిన శరీరమును నన్ను ఎవడు విడిపిస్తాడు అంటూ దుఃఖపడ్డాడు పౌలయ్య గారు. కాబట్టి మానవుడు పాపము చేత ఏలుబడి చేయుచున్నాడు, మానవుడు హృదయమును తప్పిపోవచ్చున్నాడు, మానవుడు శరీర నియమమును కలిగి ఆత్మ జీవితములో జయ జీవితములు లేక బాధపడుతున్నాడు. ఇన్ని లోపాలు, బలహీనతలు, వైరుధ్యాలు, వైఫల్యాలు పుష్కలంగా ఉన్నా పిల్లలకు మాత్రం ఏదో ఒక మేలు చేసే ప్రయత్నమే కలిగి ఉన్నారు. చెడ్డ తండ్రులు కూడా మంచి చేస్తే మంచి తండ్రిని నేను చేస్తాను కదా అన్నారు ఆయన. సో ఆయన ఏమి చేస్తారనే దాన్ని పక్కన పెట్టి సాధారణంగా ఆత్మ సంబంధులైన వాళ్ళు కూడా స్వభావరీత్యా చెడ్డ తండ్రులే అనే ఒక చేదు నిజం ఒప్పుకోక తప్పదు. మీలో ఎవరైనా నేను చెడ్డ తండ్రిని కాదు అనాలి అంటే పాప నియమము లేనివాడై, తమ మార్గములు చెరుపుకొనని వాడై, హృదయమును తప్పిపోని వాడై, ఎవడికి అర్థం కాని మోసపూరిత గుండె లేనివాడై ఉండాలి. సాధ్యమా? కనుక ఇది సార్వత్రికంగా ప్రతి మనిషికి వర్తించే స్టేట్మెంట్. ఎవరో ఒకరిని నిందించినట్టుగా ఎవరు బాధపడనవసరం లేదు. ఈ స్థితిలో తండ్రులందరూ ఇంతటి చెడ్డవారై ఉండగా కొంతమంది తండ్రులు దేవుని మనస్సును గెలిచిన తండ్రులుగా భూమి మీద బైబిల్లో ఉన్నారు. మీరు అలాంటి తండ్రులుగా ఉండాలని, సంఘములో అలాంటి తండ్రులు కావాలని నేను ఆశపడి దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి ఈ ధ్యానాన్ని మీ కొరకు తీసుకొస్తున్నాను. స్వభావరీత్యా కులము, మతము, ఆధ్యాత్మిక స్థాయితో సంబంధం లేకుండా అందరూ చెడ్డవారే తండ్రులు. ఎందుకంటే అందరూ మనుషులే గనక, మోసపూరిత గుండె కలిగిన వారే గనక, స్వాభావికమైన పాపం కలిగిన వారే గనక, హృదయమును తప్పిపోవచ్చున్న వారే గనక, ఆత్మకు విరోధముగా మోరాడు శరీర కార్యములను, నియమమును, పాప నియమమును కలిగిన వారే గనక ఇట్స్ కామన్ టు ఎవ్రీబడి, అఫ్ కోర్స్ ఎవ్రీ ఫాదర్. అయినను కొందరు తండ్రులు కొన్ని ఉత్తమ నిర్ణయములు చేయడం ద్వారా దేవుని దృష్టిలో మంచి తండ్రులుగా మార్కులు కొట్టేశారు. ఎంతోమంది సేవకులకు, ఎన్నో సంఘాలకు తండ్రి స్థానములు ఉన్న ఈ హైదర్గూడ ఐపీసీ సంఘం ఏదైతే ఉందో అందులో తండ్రులు అలాంటి తండ్రులుగా ఉండాలని. మీలో ఒక్కరు కూడా ఆమె అనలేదు చూడు.
ఇది తీవ్రంగా ఖండించవలసిన విషయం. తండ్రులందరూ అలాంటి తండ్రులుగా మారిపోవాలని ఇప్పుడు కూడా అనలేదు. లాస్ట్లో హోల్సేల్గా ఒకసారి చెప్తారు, అన్నిటికీ మూట కట్టి ఏం తప్పులేదు, ఎప్పటికప్పుడు మీరు చెప్పడానికి ఇబ్బంది పడకండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మంచి తండ్రులు బైబిల్లో నేను వారిని మీకు జ్ఞాపకం చేస్తే ఈ సందేశానికి ఏమని టైటిల్ ఇవ్వచ్చు తెలిసిన? ఇలాంటి తండ్రులు కావాలి అనండి, అనండి. తల్లులు నిన్నేం చెప్పుకున్నావురా మనం అనండి. ఈ పూట ఇటు కూటం బ్యాలెన్సు యేసు రక్తమే చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. త్వరగా కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆది కాండము ఇక రాసేయి, మరి ఇక చేసేది ఏముంది, రాయి. ఆది కాండము 22వ అధ్యాయము 9వ వచనం. ఆమేన్. చక్కగా తలలో పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. నీ స్వరం పెద్దదే కనుక చాలామందికి వినబడింది, సంతోషమే. కానీ మైకులో చదివి ఉంటే అది రికార్డులో కూడా పడుతుంది. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి అయ్యా బిడ్డ చదివింది అయిపోయి ఛాన్స్ బాయ్, ఈసారి మంచిగా తీయండి అంటే మైక్లోదే వీడియోలో రికార్డ్ అవుద్ది. ఇప్పుడు ఎక్కడైనా వినేవాడికి కానీ తర్వాత యూట్యూబ్లో వినేవాడికి కానీ ఈ వాక్యం వినబడదు. అందుకోసం మైక్ ఇవ్వటం తప్ప మీ స్వరాలు చిన్నవని వారిది పెద్దదని కాదు. అందరూ మంచి వాళ్ళే. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, నా వైపు చూస్తే ఈ మాట వినండి. సండే స్కూల్ స్థాయిలోనూ మనకు తెలిసిన ముచ్చటిది, అందరికీ తెలుసు. అబ్రహాము దేవుడు తనకు చూపించిన మోరియా పర్వతంలో ఒక దాని మీద ఇస్సాకును బలి అర్పణ చేయడానికి తీసుకుని వెళ్ళినప్పుడు చివరి క్షణం దాకా ఇస్సాకుకు చెప్పలేదని రాళ్ళు పేర్చి బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి అంతా సిద్ధమయ్యాక ఒక్క ఉదుట్న కాలు చేతులు పట్టుకొని బంధించి బలిపీఠం మీద బట్టి కత్తి పైకెత్తి తిరుగులేని వెనుకంజ వెయ్యని అద్భుతమైన సమర్పణ గలవాడుగా ఎవరు? అబ్రహాము కనపడ్డాడని, ఒక ఆదర్శప్రాయమైన తండ్రి అయి చివరికి విశ్వాసులకే తండ్రిగా వినుతికి ఎక్కాడని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. మీరందరూ గుర్తించాలని కోరుకుంటున్న మాట, అబ్రహాము గారి భక్తిని మనం చూస్తే దేవుడు ఆయనతో మాట్లాడారు. ఏమని? నాన్న, నువ్వు ప్రేమించే ఇస్సాకును నాకు బలి అర్పణ చేసేయి, నాకు ఇచ్చేయి అని ప్రభు అడిగారు. అడిగితే నాకు కొంత టైం ఇవ్వండి ప్రభువా, ప్రార్థన చేసుకుంటాను, గుండె దిటవు చేసుకుంటాను, మానసికంగా సిద్ధపడతాను అన్నాడా? ఇంకా తెలివిగా కొంతమంది ఎవరంటే, నేను రెడీ ప్రభువా, కానీ నా భార్య బలహీనరాలు, తట్టుకోలేదు, చచ్చిపోతే, నేను చెప్తే తిరగబడతాయి, నానా యాగి చేస్తా, నువ్వు మాట్లాడు అని తెలివిగా దేవుని కోర్టులో బంతి వేసేసామనుకుంటారు. లార్డ్, యూ స్పీక్ టు హర్, ఐ కెనాట్ కన్విన్స్ హర్ లార్డ్ అని చాలా తెలివిగా తప్పించుకున్నామంటే అసలు నీ తెలివంతా దేవుడికి అర్థం కాదా? ఏమమాయకం అది. చాలామంది ఏం చేస్తారంటే దేవుడు చెప్పిన మాటకి వెంటనే విధేయత చూపించకుండా కోర్టులో ప్లీడర్లు వాడే తెలివితేటలన్నీ వాడుతూ దేవుని దగ్గర కాస్త సమయం తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. న్యాయశాస్త్రంలో ఒక స్టేట్మెంట్ మీకు తెలిసే ఉంటుంది బహుశా, ఏంటంటే జస్టిస్ డిలైడ్ ఇస్ ఇన్జస్టిస్ అంటారు. న్యాయం అన్యాయంగా జరిగితే ఆలస్యంగా జరిగితే అన్యాయంగా జరిగినట్టే. జరిగింది న్యాయమే, కానీ ఆలస్యంగా జరిగితే. యవనస్తుడి మీద తప్పుడు కేసు మోపి అందులో పెట్టారు, వాడు నిర్దోషని 60వ ఏట తేలింది. అది న్యాయం ఎందుకు అవుద్ది? పనికి మాలిన చట్టం కాకపోతే.
అందుచేత ఆలస్యంగా న్యాయం జరిగితే అన్యాయం జరిగినట్టే, ఆలస్యంగా విధేయత చూపితే అవిధేయత చూపినట్లే. ఇప్పుడు మీ దృష్టికి తెచ్చే మాట ఏమిటంటే, తన భార్యతో మాట్లాడమని దేవుని దగ్గర వేడుకున్నాడా అంటే లేదు. కొంత సమయం కావాలి ప్రభు అన్నాడా లేదు. కాసేపు అన్ని పార్కులకు తీసుకెళ్ళి వాడు కావలసిన కొనిపెట్టి ఊరంతా తిప్పి కొన్ని పర్యాటక స్థలాలకి తిరిగి వాడిని ఖుషి చేసి చేత నీకు ఏమన్నా చేసుకో అన్నాడా లేదు. ఈ రాత్రి ప్రభు చెప్పాడు, తెల్లరిపటికి మొత్తం ప్రిపేర్ చేశాడు. ఇద్దరి వృద్ధుల మధ్య ఆదమరిచి నిద్రపోతున్న పిల్లోడికి కూడా ఏమీ చెప్పాలా, అమ్మగారు కూడా ఏం చెప్పాలా, శరమా లే 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 ఒక్కసారి చూసుకో, ఆఖరిసారి చూసుకో, ఫోటో తీసుకో, ముద్దు పెట్టుకో, ఇక అయిపోయాడు, నీ కొడుకు లేడు అని చెబితే ఆమె సహకరించగలుగుతుందో లేదో, గుండె పగులుతుందేమో, ఏడుస్తుందేమో, అయ్యా నాకు కొంత గడివి, నేను ప్రభు పాదాలు పట్టుకుంటా, 40 days ఫాస్టింగ్స్ చేస్తా, అయ్యా కనికరించమని అడుగుతా, దేవుని కృపెట్లైనా పొందుకుంటా, నువ్వంత ఈజీగా తీసుకోగలవు, నేను తీసుకోలేను, ఉండని అంటే ఏమంటదో అన్నీ పక్కన పెట్టి తెల్లవారుజామునే ఏం చేశాడట, నిప్పు, కట్టెలు, కత్తి, గాడిదలు, పనివాడు, పిల్లవాడు, ఆయన ఇంతమంది బయలుదేరారు. కానీ అమ్మగారికి చిన్న సౌండ్ రాకుండా జాగ్రత్త పడిపోయాడు. ఓసారి ఆమె అనండి. మీరు అసలు అమ్మగారికి తెలియకుండా ఏమేం చేస్తారో నాకు తెలియదు, కానీ పురుషోత్తములారా, తండ్రులారా, నేను అంటున్నాను, దేవుడు చెప్పిన పని మాత్రం చేయండి చాలు. ఒక్కరు కూడా ఆమె అనలేదు చూడు. ఇది వ్యూహాత్మకమైన మౌనమే సుమ, ఇదేమాత్రం అంగీకరించబడదు. దీన్ని ఇంకెక్కడైనా ఏది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఆమెకు తెలియకుండానే అని నీకెందుకు పిచ్చి మొహమా, నువ్వు ప్రార్థన చేసుకొని పడుకో. చాలామంది అయ్యగారులు కూడా, పాస్టర్ గారు నా ఉద్దేశం, తమకొచ్చే రూపాయి రాక పోక ఏది పాస్టర్కి చెప్పరు. నాలాంటోడు అట్లా పారదర్శకంగా ఉండాలి, భార్య దగ్గర అంతా తేటగా ఉండాలి, మర్మంగా ఉండొద్దు అని ఎప్పుడైనా ప్రసంగం చేశాడు అనుకో, ఈ ప్రసంగాన్ని ఇంట్లో పట్టుకెళ్ళి అయ్యగారు ఏం చెప్పాడు విన్నావా, వినడని చెప్పినవా, నువ్వు ఎంత మోసం ఉన్నది లేని దగ్గర అని అమ్మగారు ఒక అద్భుతమైన పాయింట్ మాట్లాడారు అనుకోండి. అప్పుడు ఏమంటాడు తెలుసా, పిచ్చి మొహమా అట్టంటాడు, బోధలని మోసపోకో, అన్నీ అప్పులే, కష్టాలే, పేమెంట్లు, ఈఎంఐలు, ఇవన్నీ వింటే గుండెకి చేస్తావు, నీ గుండె 10 కాలం చల్లగా ఉండాలని నేను చెప్పలేదే అంటాడు. అప్పుడు భార్య అంటది, నీలాంటి ఉత్తముని నేను అపార్థం చేసుకున్నానయ్యా, క్షమించు, ఎన్నో నాకేం చెప్పకంటాడు. హల్లెలూయా. ఇప్పుడు అయ్యగారు భయంకరమైన పాపాలేవో మోసాలేవో చేస్తున్నా ఉద్దేశం కాదు, అన్నీ చెప్పడం చిన్నతనం వీనికి, అది అవమానం. ఏమీ చెప్పకుండా చేయటం, నేను ఇంట్లో ఏమైనా చేస్తే ఎవరు ప్రశ్నించరు అని చెప్పుకోవడం చాలా ఇష్టం. ఏ చెడిపోయిన మనిషి కాదు, పాపిచ్చోడు కాదు, మారు మనసు పొందినోడు, ఆత్మను పొందినోడు, అభిషేకం కలిగినోడు, సంఘంలో సేవలో ఉన్నవాడు, ఏ పనికి మళ్తానం లేదు, కానీ చిన్నది ఉంటుంది ఒకటి, ఆన్ని సాటిస్ఫై చేయటం కోసం ఇంటిలో ఎవరైనా ఏదైనా అడిగితే మళ్ళీ కబడ్దా ప్రశ్నించడానికి వీలు లేకుండా గజగజలు ఆడిపోయి పోలీసుని చూసి దొంగోళ్ళు పారిపోయిన నిన్ను తలకోమూలకి వెళ్ళిపోతే ఈయనకి ఎంత ఇష్టమో 10 మంది చెప్తాడు, పిల్లలు ఎవరు నా ముందుకు నిలబడరండి, నేను ఇంటికి రాగానే ఎవరి గదులకు, ఎందుకని నువ్వు పోలీసుడు వాళ్ళు దొంగోళ్ళా, పనికి మేల ఫ్యామిలీ, అది పనికి మేల రిలేషన్. తండ్రిని చూస్తే పరిగెత్తుకొని రావాలా, ఆప్యాయత, ఆనందం, వాళ్ళకి సంతోషం 10 రెట్లు పెరగాల, కాసేపు డాడ్తో స్పెండ్ చేయాలి. నేను చూడగానే పారిపోతానంటే నువ్వేమో రకం ఫాదర్ అసలు, ఏదో బూచోడు నువ్వు, నేను చూస్తే పారిపోవాలా? ఇలాంటి అనారోగ్యకరమైన తండ్రులు కొందరు ఉన్నారు. ప్రభు అందరికీ ప్రేమగల తండ్రి అనే స్థానం ఇచ్చునుగాక. కొద్దిమంది అన్నారు, అది కూడా ఆడబిడ్డలు ఎక్కువ ఉన్నారు. దీన్ని బట్టి పురుషోత్తములు అర్థం చేసుకోండి. ఇంట్లో సీరియస్ వేసేసుకుని ఉండబాకండి, హ్యాపీగా ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంతమంది ఉంటారండి, కోడిగుట్టు కొట్టి ముఖాన్ని ఇస్తే ఆమ్లెట్ అవుతుంది, అంత వేడుకుంటాడు. ఇప్పుడు ఎందుకు అసలు ఎట్టంటాడు, పరలోకం వస్తాడా, పరలోకం వస్తే అందరంతా హ్యాపీగా ఉంటారు. అక్కడ సీరియస్గా ఉంటాడు ఎవడన్నా, ఎందుకుంటారో అర్థం అవుతాం. చెడ్డ తండ్రుల వాక్యం నెరవేర్చాలని సమర్పణ ఉంటుందో నాకు తెలియదు. దేవుడికి స్తోత్రం. అబ్రహాం గారి దగ్గరికి వద్దాం. వారు ఏం చేశారు, ఏం చెప్పకుండా తీసుకొని బయలుదేరిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. బయలుదేరిపోయి చెప్పండి, బలిపీఠం కట్టేశాడు, కట్టెలు బేర్చేశాడు. అప్పుడు ఇస్సాకుని ఎత్తుకొని కడసారి బుద్ధి పెట్టుకొని సెల్ఫీ తీసుకొని కొడుకా అన్నాడు.
ఏమన్నాడు చెప్పండి? ఏమనలేదు అసలు. కాళ్ళు చేతులు కట్టి బలిపీఠ మీద పెట్టేశాడు, కత్తి పైకి ఎత్తేసాడు. నేను అంటున్నాను, తల్లిదండ్రులు బిడ్డలను సమర్పించాలి అనుకున్నప్పుడు, సమర్పించమని దేవుడు చెప్పినప్పుడు పిల్లల పర్మిషన్ తీసుకోవాలా? హలో, అరే తల్లి పర్మిషనే తీసుకోవాలి, దేశ రక్తం ఏం చేయం. ఒక్కరు కూడా ఆమె ఏం చెప్పరు. కానీ ఎందుకు లేదు చెప్పకుండా బలవంతంగా ఎందుకు? కడుపులో సొంతంగా రావాలి అసలు. అరే భార్య పర్మిషన్ తీసుకున్నాడా? కొడుకు పర్మిషన్ తీసుకున్నాడా? కొడుక నన్ను అపార్థం చేసుకోకరా, నాకు కూడా ప్రాణం ముప్తలేదు, ప్రాణం కొట్టుకలాడు సస్తున్న పొద్దు నుంచి, కానీ అడిగినప్పుడు ఇకపోతే ఆయననే చంపేస్తాడు, ఎందుకన్నా మంచిదని పెట్టేశాను రా. ఈ రకం కాదు కదా, ఆనందంగా హ్యాపీగా పెట్టేశాడు. నేను అంటున్నాను, పిల్లల పర్మిషన్ తీసుకొని తండ్రులు పిల్లల్ని సమర్పించాలా? నువ్వెవడివి డాడీ మమ్మల్ని సమర్పించడానికి? ఓరీ భ్రష్ట, నువ్వెవడివి డాడీ? ఏంట్రా డాడీ అని నువ్వే అంటివి కదరా, మళ్ళీ నువ్వెవడివి ఏందిరా పాపిష్టి మానవా? అసలు ఆ భాష ఏమిట్రా దరిద్రం అని. హౌ కెన్ యూ డిసైడ్ ఆల్ లైఫ్ డాడ్? అబ్బా, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే సూపర్ ఏం కాదు, నోరు మూసుకొని కూర్చో. ఏదో తెలివైన మాటలు మాట్లాడితే, లాజికల్గా మాట్లాడితే, ఆంగ్ల ముక్కలు 4 మాట్లాడితే మనం సూపరా? అందరూ ఒకసారి గట్టిగా సమర్పణ అనండి. మన పెంతుకోస్తు సంఘాలు, ఐపీసీ సంఘాల్లో గట్టిగా వినబడే సౌండే. మాట్లాడితే వాళ్ళు సమర్పణలో లేరు, వాళ్ళు ఇంకా సమర్పణలోకి రాలేదు, వారి సగం సమర్పణే, వారి సజీవ యాగమ సమర్పణలో రాలేదు. అదిరిపోతుంటుంది. కానీ మరి మన బిడ్డల సంగతి ఏంటి? అదే చెవులే ముక్కులు తీసి సమర్పణ అంటే ఎట్రా బాబు, ఇంకా బోల్డ్ ఉంది కూటం. ఎవరు మాట్లాడరే? నీ చెవులై నువ్వు ముక్కులో తీసి నీ బిరువలను పెట్టుకొని, అవసరమైనప్పుడల్లా బ్యాంకులో పెట్టుకొని నువ్వు నంబర్ 1 సూపర్ సమర్పణని మాట్లాడితే ఎట్ట కుదురుతున్నా? దేవుని రాజ్యానికి ఏం చేసావు? దేవుని సంఘానికి ఏం చేసావు? దేవుని సేవకి ఏం చేసావు? నూతన ఆత్మల రక్షణకి ఏం చేసావు? అబ్బే, తండ్రులారా మీ అందరికీ వందనం. మీరు తిరిగి చెప్పపోయినా వందనమే, నీ ఇష్టమే. కా నేను అనేది ఏమిటంటే, సమర్పణ అంటే ఏంటి సార్? ఒకప్పుడు ఉంగరం లేకుంటే బయటకు వస్తుంటోండి కాదు, తీసే ఏం చేసావు? జాగ్రత్తగా బీరువాలో పెట్టుకున్నావు, ఇంకా జాగ్రత్తగా బ్యాంకులో పెట్టావు. ఎందుకు వచ్చిన సౌని కరిగించి పారేసి ఓ బిస్కెట్ మార్చేసి బ్యాంకులో దాచావు. మళ్ళీ పాడమంటే, నీ బిడ్డను సేవకు ఇచ్చేదావా, నీవి ఇచ్చేదావా. ఎంత బాగా అడుగుతారో. ఒక్కడు కూడా నేను ఇచ్చేదాను. మీరన్నారా బిడ్డ ఎప్పుడన్నా? ఆ పాట రాసిన వాళ్ళు ఆ సమర్పణలో ఉన్నారు, బలిపీఠం పెట్టారు. వాళ్ళకి హక్కు ఉంది ఆ మాట అడగటానికి. దావీదేమన్నాడు? నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ చేత నేను సంపాదించిన దాంట్లో సమస్తములో కొత్త దేవునికి ఇస్తున్నాను. ఎంతది? 6,000 మనుగుల ఓపిరి బంగారం, 12,000 మనుగులు శుద్ధి చేసిన వెండి, ఇది కాక ఇత్తడి, రాగి, కర్ర, నా దేవుని మందిరం మీద నా మొక్కు చేస్తున్నాను. ఇలాగు ఇచ్చువారు మీలో కలరా? అడిగే దమ్మిచ్చినోడుకు ఉంది. ఒక్కరు కూడా ఆమెననరే? అవునంటారా కాదంటారా? నువ్వు ఇచ్చేది లేదు, సచ్చింది లేదు, పాట మాత్రం నీవే చేదవా సమర్పణ. నువ్వు చేసింది ఏంది? ముక్కు పొడక 5 చేయి కూడా ఇంట్లోనే పెట్టుకునివి. మళ్ళీ మాట్లాడు సమర్పణ కలిగిన పిల్లరో. ఏదిరా సమర్పణ? బిడ్డను పెట్టవైతే, కొడుకుని పెట్టవైతే, అందరిని అటు ఇటు పంపిస్తేవి, నువ్వు ఒక్కడివే ఎబ్బొకరేలు మిగిలితివి. ఇప్పుడు నువ్వేమంటావు? సమర్పణ చేయుము ప్రభువు నాకు. పైసలు ఇచ్చిన వాళ్ళు కాదు, బంగారం ఇచ్చిన వాళ్ళు కాదు, తమ బిడ్డలను మహిమ గల సేవకు సమర్పించే తండ్రులు కావాలి. చేతులు తీ స్తోత్రం చెప్పండి గట్టిగా. కొడితే కొట్టు, చప్పట్లు తప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మా సంఘంలో జరిగిన ఒక యథార్థ సంఘటన చెప్తాను. 20 ఏళ్ళ క్రితం ముచ్చట. వైజాగ్ వెళ్ళిన కొత్త సేవ. సంఘ పెద్దగా వ్యవహరించదగిన స్థాయిలో ఉన్న ఒక పెద్ద ఆయన ఎక్కడో, మన ఎదుట అలాంటివి మాట్లాడరు కదా, ఎక్కడో
ఏముందండి సేవ ఏముంది, అయ్యగారి పని అది 6 రోజులు దర్జాగా రెస్ట్ తీసుకొని ఒక ఆదివారం గంట ప్రసంగం చేస్తే సందాలే సందాలు బియ్యాలే బియ్యాలు హల్లెలూయా అన్నాడంట. ఇప్పుడు ఈ ముచ్చట మన దాకా రాకుండా ఉంటుందా? ఎందుకు రాదు? వస్తుంది కదా. వచ్చిన తర్వాత నేను ప్రసంగంలో పెట్టి డైలాగులు కొట్టడం నాకు అలవాట్లేదు. వాళ్ళు బిడ్డలు, నేను తండ్రిని ఇండైరెక్ట్గా డైలాగ్ కొట్టడం ఎందుకు? దరిద్రం అవసరమా? తిన్నగా ఆయన ఇంటికి వెళ్ళా. ఆయనకి 2 బిడ్డలు, ఒకరు డిగ్రీ ఒకరు పీజీ చేస్తున్నారు. నేను అడిగాను, అన్న దేవుని కృపను బట్టి మీ అందరి ప్రార్థన సహకారం బట్టి పరిచర్య నానాటికి విస్తరిస్తుందన్నా అంటే, అవునయ్య గారు దేవునికి స్తోత్రం అయ్య గారు, కొన్ని బ్రాంచ్లు కూడా ప్రభు ఇచ్చారు. అవునుగా స్తోత్రం కదండి అయ్య గారు, నిర్విరామంగా ప్రభు పరిచర్య చేసే అవకాశం. అవునయ్య గారు చాలా సంతోషిస్తున్నాం అయ్య గారు. ఒక్కటే చేసుకోలేకపోతున్నాను, నేను సేవ ఎక్కువైపోయిందన్నా. మరి అలాగయ్య గారు మీ బిడ్డల్ని ఇచ్చేయండి అన్నా. ఏంటయ్య గారు మీ బిడ్డల్ని సేవకి ఇచ్చేయండి, కొడుకు బిడ్డని సేవకి ఇచ్చే ఏడ్చారు. వాళ్ళు ఎక్కడ చేస్తారండి సేవ? అయ్య బాబాయ్ కుదరదండి అన్నాడు. నేను తర్ఫీదు ఇచ్చుకుంటా, నేను తయారు చేస్తా, వాడిని మంచిగా కొంతకాలం నా దగ్గర పెట్టుకొని ఏదో ఒక పరిచయం వరకు అప్పగిస్తాను, నాకు ఇవ్వనయ్యా, ఒక్కరిని చేయలేకపోతున్నాను, చాలా కష్టమవుతుందని అంటే, ఒరే సేవ అంటే మామూలు అయ్యారో అది బాబా వాళ్ళు ఎక్కడ చేస్తారు, గట్టిగా గంట ప్రార్థన చేయరు, తిట్టి తెలిసిపోతాను, వాళ్ళు చేయలేరండి బాబు. సేవ అంటే చాలా కష్టం అండి బాబు, నేను నేర్పించుకుంటా నీకెందుకు అయ్యి బాబోయ్. ఇలా ఒక అరగంట సాగాక అన్నాను, సేవ అంటే ఎందుకంత బెంబేలు ఎత్తిపోతున్నామన్నా? 6 రోజులు తెగదిని పడుకున్న ఆదివారం ప్రసంగం చేస్తే సందాలే బియ్యాలు ఎందుకంత కష్టం ఏముందని నన్ను చూస్తే మనిషి లేడు. ఒరే ఎటుపోయాడు చూస్తే సాష్టాంగపడి ఉన్నాడు. అయ్యారో తప్పు అయిపోయిందని నిజంగా చిన్నపిల్లలకి ఏడుస్తున్నాడు. నేను కూడా కింద కూర్చొని, అన్నా ఎందుకు అలాగన్నావన్నా? సేవ నేను చేస్తే ఈజీ, నీ కొడుకు చేస్తే కష్టమా అన్నా? ఎవరైనా ఒకటే కదన్నా అంటే, అయ్యా తప్పు అయిపోయింది అయ్యా, క్షమించండి అయ్యా. భయంకరంగా ఏడుస్తున్నాడు. అతనికి సేవా భారం అంతా పంచుకొని దేవుడు కృపిస్తాడు. కాడే కానీ సులువుగా చేస్తాడు, భారమే కానీ తేలిగ్గా చేస్తాడయ్యా అని ఎన్నో వాక్యాలు చూపించి బలపరిస్తే, ఈ రోజున 20 ఏండ్లకు చెక్కు చెదరని సుస్థిరమైన స్తంభం లాంటి విశ్వాసి సంఘంలో ఆయన దేవునికి స్తోత్రం కలుగునగా. అందరు చెప్పారా? నా మనం ఏమిటంటే ప్రియులారా, ఈ మాటను మీరు ఆలకించండి. సేవ గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. సమర్పణలోకి రండి అంటే దేవుని బిడ్డలారా, కేవలం తెల్లని వస్త్రంలోకి రావడమో, కేవలం కొన్ని ఆభరణాలు తీసేయడమో, ఆభరణాలే. ఇప్పుడు 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 9 నుంచి చూసుకుంటే ఏమన్నాడు? వెలుపట అలంకరణ వద్దని, ఏమండి దైవ భక్తి గలవారమని చెప్పుకున్న వరకు తగినట్లుగా రూల్స్ పెట్టాడు. రకరకాల అలంకరణలు వద్దని ఇంకేమన్నాడు? అదే వచనంలో మిగుల వెలగల వస్త్రాలు అండ్రే వేనం ఒప్పుతలేదు అసలు. ఆభరణాలైతే వెయ్యరు కానీ తీసేసిన ఆభరణాల కంటే కాస్ట్లీ చీర, కాస్ట్లీ సూటు తప్పే. మేకప్ వేసేవా? చిచ్చి లేదు, లిప్స్టిక్ మాత్రమే, కొంచెమే చిన్న టచ్. ఇప్పుడు సమర్పణ అంటే ఏంది? అది ఏదో ఒకట, ఎంతో కొంత, అట్లాగే చెప్పింది వాక్యంలో దేవుడు. ముఖానికైతే మేకప్ వేయకూడదు కానీ నెత్తికైతే వేయొచ్చు. యేసు రక్తం ఏం చేయం? స్తోత్రం చెప్పరే. నాకు 20లలో డయాబెటీస్ వచ్చింది, 40లకు ముందే యేసు రక్తం ఏం చేయం మెరిసింది. చాలామంది భక్తులు అన్నారు, మరి 40s లోపే ఏంటన్నా క్రాప్ చేయించుకున్నప్పుడల్లా కొంచెం కలరేజ్ అయ్యి అన్నాడు. నేను ఎందుకురా ఉన్నాయి మరి పెద్ద మనిషిలాగా ఉంటే గౌరవం పెరుగుతే ఏం గదిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. జుట్టు చూసి 60 సంవత్సరాలు కూడా పెద్ద మనిషి అనుకొని లేచి నుంచి దండం పెడుతుంటే ఇదేదో బాగుందిరా. కానీ చెప్పొచ్చుగా స్తోత్రం అని. నేనేమన్నానంటే, మన బిడ్డల్ని మాత్రం సేవకి ఇవ్వద్దా? మన బిడ్డలు డాక్టర్లు అవ్వాలా, మన బిడ్డలు ఇంజనీర్లు అవ్వాలా, మన బిడ్డలు ఇంకేదన్నా అవ్వాలా? కానీ ప్రార్థన చేయమంటే, ప్రభు అనేక మంది నశించిపోతున్నారు, ఈ తరములో సేవకులు లేపండి అయ్యో, మిషనరీస్ లేపండి అయ్యో, డాక్టర్లు నా కొడుకుని మాత్రం ఇంజనీర్ చేయండి అయ్యా, నా బిడ్డని డాక్టర్ని చేయండి అయ్యా, ఎవరినైనా సేవ చేయనివ్వండి అయ్యా. నువ్వు దండం రా నాయన.
ఉన్న ఒకరిని సేవకి ఇచ్చేసాడు అబ్రహం గారు కదండి. మనకి ఇద్దరు ముగ్గురు ఉన్న ఒకరిని కూడా ఎవరు. అందుకేనేమో చెడ్డ తండ్రులు అన్నాడేమో. తండ్రికి వందనం. అందుచేత ప్రియులని మనవి చేస్తున్నాను, చెప్పండి, మన సంఘములో ఎలాంటి తండ్రులు ఉండాలి? అబ్రహాము లాంటి తండ్రులు ఉండాలి. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన సంఘములో ఎలాంటి తల్లులు ఉండాలో చెప్పుకున్నాం. ఈ పూట ఎలాంటి తండ్రులు కావాలి? ఈ సేవ కొనసాగాలంటే, ఈ దీపం ఆరిపోకూడదంటే, ఈ పరంపర కొనసాగాలంటే, ఇలాంటి అనుభవాలు ముందు తరాలకి కావాలంటే, ఒక మైకి మగిలిన సేవ ఈ రాష్ట్రంలో, దేశంలో ప్రభు రాకడ వరకు అగ్నివలే మండాలంటే ఇలాంటి తండ్రులు కావాలండి. తమ బిడ్డలను బలిపీఠను పెట్టే దమ్మున్న తండ్రులు కావాలి, సమర్పణ గల తండ్రులు కావాలి. కొడుకా ఇస్సాకా, నాయనా ఇస్సాకా, వెళ్ళిపోతావా చావుకే? బైబిల్ ట్రైన్కి వెళ్ళిపోతావా? నాన్న నెలకు 5,000 పంపుతాను రా, వెళ్ళిపోతావా? మంచి కాలేజీలు చేస్తారు, ప్రతి రూమ్కి టీవీ ఉండిద్ది అంటే వెళ్తావా? అయితే వెళ్తా. నెలకు 5,000 ఇచ్చారు, పర్సనల్ రూమ్లో ఏసీ టీవీ ఉంటే ఇటు బైబిల్ కాలేజా చేసేది? ఇటు అయ్యేది ట్రైనింగా? అమ్మమ్మ సర్వనాశనమేగా. శుభ్రంగా ఇంటికాడ ఉన్న తల్లిదండ్రి భయం ఉండి కూడా చర్చి పెట్టి తీసుకొస్తే కొంచెం కుదురు ఉండేది. ఇప్పుడు తీసుకెళ్ళి ఆడబెడితే అందులో రూమ్ ఉండే, టీవీ ఉండే, ఏసీ ఉండే. నరకానికి చివరి మెట్టు మీద ఉన్నాడు లాస్ట్. ఎట్టంటే పడిపోతావి అందులో. చెప్దాం, ఎలాంటి తండ్రులు కావాలి అంటే తన బిడ్డను బలిపీఠం మీద పెట్టే తండ్రులు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలిపీఠం అంటే అగ్ని ఉంటుంది, బలిపీఠం అంటే కత్తి ఉంటుంది, బలిపీఠం అంటే రక్తం ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఒక పశువును బలిపీఠం మీద పెట్టాలంటే పశువు ఎలా ఉండాలి? గొర్రె కానీ మేక కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నిర్దోషంగా ఉండాలి అనండి, మచ్చలేందిగా ఉండాలి అనండి. మనం బిడ్డల్ని బలిపీఠం మీద పెట్టాలంటే వారిని ఎట్ట పెంచాలి మరి? మీరు చర్చకు వచ్చి ఇంట్లో మీరు చదువుకుంటారని టీవీ పెట్టేసి వస్తే చాలామంది తల్లిదండ్రులు మందిరాన్ని పోతారు, పిల్లలు పరీక్షలు అంటండి, ప్రైవేట్ క్లాస్ అంటండి. ప్రైవేట్ క్లాసు నువ్వు తీసుకోవాలి అడిగి. ఒరే ఇది 30 ఏళ్ళ జీవితం, ఉద్యోగం వస్తే కూడా 30 ఏళ్ళు రా, రేపొద్దున యుగయుగాలు ప్రభు దగ్గర ఉండాలి, అవసరమైతే 1000 ఏళ్ళ పనిలో వాడబడాలి, బోల్డ్ వ్యవహారం ఉందరా, ఈ చదువుకి ఎంతైతే ఆ చదువుకి ఇంకెంత కావాలరా, చర్చికి వెళ్ళాలరా, ఉపదేశం నేర్చుకోవాలరా, మనం బలపడాలరా, ఆత్మపూర్ణం అయిపోవాలరా, పరిశుద్ధతను సంపూర్తి చేయాలి, క్రియలు సంపూర్తి చేయాలి, పరిమళకీలు సంపూర్తి చేయాలి, బోల్డ్ భక్తి ఉందరా, పదరా. మా డాడీ ఎట్ట పెంచాడు తెలిసిన? మా మమ్మీకి ప్రతి ఆదివారం ఈ మాట జ్ఞాపకం, అమ్మా పచ్చళ్ళు పెట్టుకున్నది ఆదివారం కోసమే, పదా చర్చికి వెళ్ళిపోదాం అన్నాడు. 9ంటికి కదండి, కుదరదు. 9ంటికి సంఘస్థులు వస్తారు, మనం వెళ్ళిపోదాంపా. స్తోత్రం చెప్పండి. మా బాల్యం అంతా ఆదివారం పచ్చడే. ఏం దిక్కులు ఉన్న వాళ్ళమా? శాస్త్రి గారి కుటుంబం, కార్లు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పాలేరులు ఉన్నారు, ఏం కరువు లేదు, ఏసు రక్తం ఎజ్జేయం. మా ఊర్లో ఫస్ట్ బిల్డింగ్ మాది, ఫస్ట్ కారు మాది, ఫస్ట్ బైక్ మాది, క్రికెట్ కిట్టు మాది, షటిల్ కిట్టు మాది, అసలు అడవడంత మందే. కానీ ఆదివారం వస్తే పచ్చడే. పచ్చళ్ళు పెట్టింది ఆదివారం కోసమే, పదా వెళ్ళిపోతాను చర్చికి అనేవాడు. చర్చి నుంచి అయ్యాక ఇంటికి వచ్చాక వేడి వేడి అన్నం వండితే పచ్చడి వేసుకొని తిని పడుకోవడం, మారు మాట్లాడతగలేదు. ఏమన్నా కనికరం దొరికితే ఆదివారం రాత్రికో సోమవారంకి ఈ లోపు పచ్చడి ఆయన మహా, అంతే సంగతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐపీసీలోను ఆ తర్వాత పెంతెకోస్తు ఉజ్జీవ జ్వాలగా వాడబడిన దైవజనులు టిఎస్ శాస్త్రి గారు ఏలూరులో మహిమగల సేవ చేశారు. వారి 5గురు కుమారుల్లో ఒకళ్ళు మా నాన్నగారు. ఏలూరుకు ఒక 40 కిలోమీటర్ల దూరంలో కామవరపకోట అనే గ్రామంలో పెళ్లి చేసిన వారం రోజులకి, ఆ పెద్దోళ్ళు స్టైల్ ఎట్లా ఉంటుంది, చర్చించడం, డైలాగులు ఏముండవు. మా అమ్మా నాన్నలకి పెళ్లి చేసి సరిగ్గా 7 రోజులకి కారు ఎక్కండి రా అన్నాడు. ఎక్కారు. కారు పోతూనే ఉంది, ఏలూరు దాటి. ఎటు పోతుంది, ఎక్కడికి ప్రశ్నించే సీన్ ఏమి లేదు. ఇక తిన్నగా కామవరపకోట అనే గ్రామం తీసుకెళ్ళి ఒక ఇల్లు దగ్గర దింపి, ఇది మీ కొరకు కొన్న ఇల్లు, ఇక్కడుండి సేవ చేసుకోమని చెప్పి వచ్చేసాడు కారులో. అయ్యయ్యో ఎక్కడ ఏంటి ప్రశ్నలు లేవు, ఇల్లు నేను కారు వెళ్ళిపోయింది. ఆ ఇంట్లో ఒక స్టవ్, కొన్ని పాత్రలు ఉన్నాయి, 7 బతకండి. 7వ రోజు ఏసు రక్తం ఇజ్జేయం, సిద్ధపడు, ప్రార్థన ఏమీ లేవు, ఎత్తుకెళ్ళి పడేసి వచ్చారు. అంతే.
ఆ పల్లెటూరులోనే కనీసం ఒక కాన్వెంట్లోని ఊర్లో ఏమీ దొరకని ఊర్లో కొత్తిమీర అంటే ఎగాదిగా చూశారంటే పచ్చాలు మా నాన్న వాళ్ళని, కొత్తిమీర అంటే ఏంటని. అలాంటి ఊర్లో మేము ముగ్గురం వాళ్ళకి కలిగాం. మా అమ్మగారు అన్నట్టు ఏలూరులో మనకు సొంత ఇళ్ళు ఉన్నాయి, పాలేరులు ఉన్నారు, ఆయాలు దాదీలు ఉన్నారు, అన్నదమ్ముల లక్షలందరూ 7 అక్కడ ఉన్నారు, మనం ఒక్కరం ఇక్కడ ఉన్నాం, పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, మనం ఇక్కడే ఉంటే పిల్లలకి ఇంగ్లీష్ రాదు, రేపొద్దున పెద్దోళ్ళు అయ్యాక వాళ్ళని ఎక్కిరిస్తారు, ఏడిపిస్తారు, అవమానపడతారు పిల్లలు, మనకి ఎలాగో ఇల్లు ఉంది, ఒక ఆయాను దాదిని పెట్టి అక్కడ చదివిద్దాం పిల్లల్ని, చక్క ఇంగ్లీష్లో కూడా పిల్లలు నేర్చుకుంటారు అనిందట మా మమ్మీ. అప్పుడు మా నాన్నగారు అన్నారంట, నీ ఆలోచన మంచిదే, ఏలూరులో మనకి ఇల్లు ఉంది, డబ్బులు ఉన్నాయి, ఒక ఆయాను పెడతాం, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువు చదివిస్తాం, పిల్లలకి ఇంగ్లీష్ వచ్చుద్ది ఏలూరులో పెడితే, కానీ ఇక్కడ పెట్టుకుంటే సేవ వచ్చుద్ది, ఏం చేద్దాం అన్నాడంట. ఓ 10 నిమిషాలు ఆలోచించి ఇక్కడే ఉంచుకుందాం మన పిల్లల్ని అన్నారంట. నిజంగానే మాకు ఇప్పటికి ఇంగ్లీష్ రాదు, ఏదో మీలాంటి వాళ్ళు మీలో మాట్లాడుతూ ఒక మొక్క నేర్చుకుంటామే, డిగ్రీ దాకా చిన్నప్పటి నుంచి తెలుగు మీడియమే, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, అది మన చదువు. యేసురక్తం విజయం చాలా దేశాలు తిరిగేసి వేల కొలది బాప్తిస్మాలు ఇచ్చేసి బేబచ్చాలు జరిగిపోయి యేసురక్తం విజయం స్తోత్రం చెప్పదు. మేము సుపనాథ్ బుద్ధ మనస్ఫూర్తిగా పేన ఒప్పుతలేదు స్తోత్రం చెప్తాకి. ఏలూరులో చదివిస్తే ఇంగ్లీష్ వస్తుంది, కానీ మన దగ్గర చదివిస్తే సేవ వస్తుంది, ఏం చేద్దామని అడిగితే ఒక్క 2 నిమిషాలు ఆలోచించి అయితే ఇక్కడే పెట్టుకుందాం, మన పిల్లలకి ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు కానీ సేవ రావాలి అనుకున్నారా. హల్లెలూయా చెప్పొచ్చుగా. లేవీల పిల్లలు ఎక్కడ పెరగాలి తెలుసా? లేవీల పాలెములో పెరగాలి. లేవీల పిల్లలు ఎక్కడ పెరగాలి తెలుసా? గుడారమును చూస్తూ పెరగాలి, గుడారం చుట్టూ పెరగాలి. వీడు బలి అర్పణ చేయకూడదు కానీ బలి అర్పణ చేస్తుంటే చూడాలి, కట్టెలు పేరుస్తుంటే చూడాలి, నూనె తోస్తుంటే చూడాలి, రొట్టెలు కాలుస్తుంటే చూడాలి, ఈ అనుభవాలను చూడాలి. ఈ అనుభవాలు చూస్తా 25 సంవత్సరాలు పెరిగాక వాడిని పరిచర్లోకి తీసుకుంటారు. 5 సంవత్సరాలు పరిచర్య చేశాక యాజకుడికి అభిషేకిస్తారు. 30వ ఏట యాజకుడు అవ్వాలంటే చిన్నప్పటి నుంచి అనుభవాలు చూస్తా పెరగాలి. నువ్వు పోయి రెసిడెన్షియల్ కాలేజీలో చదివిస్తే, నువ్వు ఏడోబెట్టి చదివిస్తే, ఆదివారం ప్రైవేట్ క్లాసులు పంపిస్తే, పిక్నిక్లకి పంపిస్తే, ఎస్కర్షన్లు పంపిస్తే ఆడు ఏమైనా అవుతాడు, కానీ అయ్యగారు సేవకుని ఎట్ట అవుతాడు? ఎవరు మాట్లాడరే? తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఏమంటారు, పిల్లలు సేవకేనండి, సేవే. వాడు ఉద్యోగం చేసి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి అప్పుడు సేవకు రావాలి నా కోరిక. డబ్బులు లేవక సేవకు వచ్చాడని ఎవరిని అంటారు రేపొద్దున, ఆ మాట పడకూడదు. నా కొడుకు 5 కోట్లు సంపాదించాకే సార్ రే ఎల్రా. యేసుప్రభు అన్నాడు, నాశనముకై జోగుతున్న వారిని రక్షించవా? నువ్వు నశించదు అని చెప్పకపోతే నశించిపోతే లెక్క ఎవడు చెప్తాడు? స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. తిరుపతి దగ్గర ఒక ఊరిలో ఒక పాస్టర్ గారి కొడుకు మంచి బలమైన సంఘమే, సేవ చేయమంటే చేయకుండా ఉద్యోగం చేస్తున్నాడంట. వాళ్ళ నాన్నగారు నాకు చెప్పాడు, అన్న చూడన్నా అని సేవకి రమ్మంటే రావట్లేదు, నువ్వన్నా చెప్పన్నా అన్నాడు. అంతమందిలో చెప్తే కుర్రోడు ఫీల్ అవుతాడని, అరే ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు నువ్వు అక్కడే రారా కారులో, ఎవరిని రాని బాకు, మన ఇద్దరు మాట్లాడకుందని. ఓకే అంకుల్ అన్నాడు. దాన్ని ఎక్కించుకొని ఎయిర్పోర్ట్ తీసుకెళ్తాడు. దారిలో మొదలెట్టే, ఎరా నాన్న సేవ చేయమని చెప్తుంటే ఆశపడుతుంటే సేవ కొరకే పెంచారని చెప్తే నువ్వు ఉద్యోగం చేస్తున్నావంట, నాన్న ఏడుస్తుంటే కూడా నీ మనసు కరగలేదా అన్న. ఆడు మంచి టీవీగా దర్జాగా ఉన్న యవనస్తుడు కొల్లుమని ఏడ్చాడు ఒకసారి. ఒరే సారీ రా, నేను బాధ పెడితే నేను మామూలుగా మాట్లాడుతున్నాను అంటే కారు పక్కన పెట్టి తనివి తీరా ఏడ్చాడు 5 నిమిషాలు. అంకుల్ నేను డబ్బు కోసం కాదు అంకుల్ జాబ్ చేసేది, మా డాడీ కోసం అన్నాడు. ఆయనే సేవ చేయమంటే డాడీ కోసం అంటావేందిరా అంటాడు. అంకుల్ మా డాడీ కడుపు నుండి అన్నంతుంటాం మేము చూడలేదు అంకుల్. చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ ఎప్పుడు నీళ్లు తాగటమే, పచ్చడి తింటమే, మాకు సరిపోయేది కాదు. జనం ఇప్పుడు కనపడుతున్నారు, ఇప్పటికీ అన్ని బిల్స్ కడితే సరిపోవు, సరైన అన్నం ఉండదు అంకుల్. డాడీకి 50 సంవత్సరాలు దాటిపోయినాయి, ఇంకెంతకాలం మొత్తాడో తెలియదు. కొన్ని రోజులైనా కడుపు నుండి డాడీకి అన్నం పెట్టాలని డ్యూటీకి వెళ్తున్నాను, నా కోసం కాదు అంకుల్ అన్నాడు. మళ్ళీ ఏడ్చాడు. వాళ్ళ నాన్న మీద పిచ్చి ప్రేమతో గౌరవంతో ఇంతకాలం మమ్మల్ని పెంచి పెద్దవాళ్ళు చేయడానికి నీళ్లు తాగి గంజి తాగి బతికాడు. మా నాన్న కడుపు నిండా అన్నం పెడదాం, ఓ సేవకుడి కడుపు నింపాలని జాబ్కి వెళ్తున్నాడు. వాడిని ఇప్పుడు ఏమనగలను నేను? అన్ని ఇక నాకు మాట రాట్లా. ప్రభువా ఇంక వాడికి ఏం చెప్పాలి? వాడి పట్ల సేవ పిలుపు ఉందంటే దేవుడు ఉందని మాట్లాడుతున్నాడు, వాడు సేవ చేయాలని మాట్లాడుతున్నాడు. ఇటు చూస్తేనేమో పరిస్థితుల్లో ఉన్నాయి. సరే ప్రభా నీవే నాకు ఏదన్నా మాట ఇవ్వయా,
దగ్గరకు వచ్చేస్తుంది ఎయిర్పోర్ట్. ఒక మాట చెప్పి దిగిపోవాలి నేను. ప్రభు ఒక తలంపిచ్చారు, నాన్న సరే నాన్న, డబ్బులు రాగా నీకు సుఖంగా ఉంటారు, ఇంకే కొరత ఉండని గ్యారెంటీ ఇవ్వగలవా? నశించిపోయి ఆత్మల కొరకు లెక్క చెప్పాలి కదా నాన్న. దేవుడు నిన్ను కోరుకున్నాడు కదా నాన్న, నీ డబ్బులు కాదు కదా నిన్ను కోరుకున్నాడు కదా నాన్న. నువ్వు ఆత్మలు సంపాదించాలి కదా నాన్న. అందరూ డబ్బులే సంపాదితే ఆత్మలు ఎవరు సంపాదిస్తారు నాన్న అని నాకు తెలిసిన విషయాలని చెబుతూ ఒక మాట గబుక్కని ఏమన్నానంటే, ఒక పచ్చి పాపిష్టి భయంకర వేశ్య కూడా డబ్బులు సంపాదిస్తున్నానా? ఆత్మలను పరిశుద్ధులే కదా సంపాదించాలి, సేవకులే కదా సంపాదించాలి అని అంటే వాడు మళ్ళీ ఏడ్చాడు. అంకుల్ సరే అంకుల్ అన్నాడు, వెళ్ళిపోయాం. ఆ నెక్స్ట్ మంత్ గుంటూరు హోసన్న మందిరంలో ఐఎఫ్జే దైవ సేవకుల కూడికకి వాళ్ళు వెన్యూ ఫ్రీగా ఇచ్చారు, పెట్టుకోండి అన్నారు. అందులో జరుగుతుంది. నేను వచ్చేపాటికి పాటలు అయిపోయాయి, ప్రార్థనలు జరుగుతున్నాయి. సరిగ్గా గుమ్మంలో ఈడున్నాడు. మందిరంలోకి వెళ్తుంటే అడు చూసి, అన్న వందనాలు అన్నాడు. అరే నువ్వెందుకు వచ్చావు? ఇది సేవకుల కూడిక, నువ్వు ఉద్యోగం చేసుకునేవాడు కదా, నీకేం పనిరా అన్నాను గుమ్మంలో. ఆడంటాడు, రిజైన్ చేశానుగా అన్నాడు. రిజైన్ చేసావా అని ఇటు చూస్తే అక్కడ వాళ్ళ నాన్నగారు ఉన్నారు. అయ్యా హల్లెలూయా చేసేసాడు. జాబ్ వస్తే ఎగిరికి ఎత్తేసే తండ్రులు ఉంటారు, జాబ్ పోయిందని సంతోషపడతాడు వాళ్ళ డాడీ. హల్లెలూయా చేసేసాడు. తండ్రి కొడుకు ఇద్దరు హ్యాపీగా ఉన్నాయి ఫేసులు. వాడు నన్ను పట్టుకొని ఏడుస్తున్నాడు, అన్నయ్య నేను కొన్ని ఆత్మలను సంపాదించాలి, నా కోసం ప్రార్థన చేయాలి. 900 మంది సేవకుల సమక్షంలో వాడి కొరకు ప్రార్థనలు చేశాను. అయ్యా ఆత్మల సంపాదకుడు అవ్వాలనే వాడు సేవకు వచ్చాడయ్యా, డబ్బు వదిలేసాడయ్యా. వీడు ఆత్మల సంపాదనలో లక్షాధికారి అయిపోవాలి బాబు అని చేతులెత్తి అందరం ప్రార్థనలు చేశాం. మొన్ననే వాళ్ళ మీటింగ్స్కి పోయి వచ్చా. చక్కగా వాడబడుతున్నాడు పిల్లోడు. రే నాన్నగారి ఖాతా కాదు, నీ ఖాతాలో ఎన్ని ఆత్మల రక్షణలో తెచ్చావరా అంటే, అన్య ఇద్దరే అన్నాడు. పర్లేదు చాలు, ట్రై చేయి, ప్రభు కార్యాలు చేస్తాడు, నిరుత్సాహపడకు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందరు చెప్తారా? చెప్పండి. ఎలాంటి తండ్రులు కావాలి? తమ పిల్లల్ని బలిపీఠం పెట్టే తల్లిదండ్రులు కావాలి. ఎలాంటి సమర్పణ? కాలు చేతులు కట్టే సమర్పణ, ముందు మాట చెప్పని సమర్పణ, కత్తి పైకెత్తే సమర్పణ. దమ్ముండాలండి. మా కన్న కాదు, మా బుజ్జి కాదు, మా గజ్జి కాదు, పోతావా నాన్న పెట్టో బలిపీఠం మీద రక్తమే. హల్లెలూయా చెప్పండి. నేనంటున్నాను, ఒక మంచి దేవుని దగ్గర మార్కులు కొట్టే తండ్రిగా ఉండాలంటే కొంచెం దమ్ము కూడా ఉండాలి సార్. ఇదివరకట్లాగా అయితలేదు సార్, పిల్లలు వింటురా, ఇక వాళ్ళ చిత్తమే. మరి హాస్టల్ వాడి 3 పూటలు మేపుతామని కూర్చోబెట్టాన్ని, తిండి పెట్టడం వరకు నీ డ్యూటీయా? వాడి నిర్ణయం ఆడితే, వాడి చిత్తం ఆడితే, వాడి భవిష్యత్తు ఆడితే, వాడు ఏం చేసుకుని ఆడితే నీ పని ఏంటి? తండ్రివి కాదు, వాటిని అంతే. వాడిని మేపటమే పంది కూడా పుంజిని మేపినట్టు 3 పూట్ల బలమైన పదార్థాలు తెచ్చి జూటు నుంచి ఎప్పుడు ఒట్టి చేతులు తరావు, ఏదో ఒకటి తేటవే. పిల్లలు తింటారని తెచ్చిన అందరికి వందనాలండి. విషయం బోధపడిందని నమ్ముతున్నాం. చెప్పండి, సంఘములు ఎలాంటి వాళ్ళు లేవాలి? చెప్పండి, తమ బిడ్డలను సమర్పించగలిగిన అబ్రహాము లాంటి తండ్రులు లేవాలి. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు దేవుడు తప్ప ఎవరు ఎక్కువ కాదు, ఏది ఎక్కువ కాదని సమర్పణకు రావు. ఉదాహరణకి హైవే రోడ్లో కాకపోయినా బైపాస్లో వెళ్ళి మొత్తానికి ఇస్మాయిల్ని తెచ్చాడు. ఎవరో బైపాస్లో వెళ్ళాడు, ఎవరిని తెచ్చాడు? ఇస్మాయిల్ని తెచ్చాడు. దేవుడు అన్నాడు, పంపించాయి, పంపాయి మాట్లాడు భాగ్యం కా అన్నాడు. ఏడుతున్నాడు, నువ్వు పంపించే, నేను ఆశీర్వదిస్తాను, నువ్వు పంపు, వదిలేయి అంటే ఏడిచి పంపించేశాడు. స్తోత్రం. ఏడ్చాడు లేదా? బాధ కలిగిందా లేదా? ఇప్పుడు ఈ బైపాస్లో వచ్చినోడు దేవుని చిత్తంలో లేనోడు, సంకల్పంలో లేనోడు, వాగ్దాన పుత్రుడు కాదు, వారసుడే కాదు, ఎవడో. గలతీ పత్రిక 4లో పౌలు గారి లెక్కల ప్రకారం శరీరమును బట్టి పుట్టినోడు, వారసుడు కానోడు, వాగ్దాన పుత్రుడు కాదు, అసలు మన లెక్కలో లేనాడు. అలాంటి వాడిని పంపడానికే అంత దుఃఖం వచ్చేది. ఇప్పుడు ఇస్సాకుని ఏం చేయాలంట? ఆయనేమో పంపేస్తే చాలంట, ఈ బాబుని ఎక్కడ చంపేయాలంట. సాధ్యమా? సీరియస్గా మాట్లాడండి, పర్లేదు. అదేమన్నా ఆశమాసి ముచ్చట? ఆయన్ని చంపేయమని ఈయన్ని పంపేయమంటే కొంత లెక్క అవుద్ది. ఆయనేమో పంపేస్తే చాలంట, ఎక్కడో దగ్గర శుభ్రంగా ఈ మన చంపేయాలంట.
దేవుణ్ణి సంతోషపరిచే తండ్రిగానే ఉండాలంటే దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించడానికి లేదా? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నీ దేవుని ప్రేమించాలి అన్న ఆజ్ఞ మొదటిదన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వేవేల మందికి తండ్రిగా, వేవేల మందిని రక్షించే సేవకులను తయారు చేసిన తండ్రిగా ఉన్నటువంటి సంఘములో అబ్రహాము లాంటి సమర్పణ గల తండ్రులు, తమ బిడ్డలను సేవకు సమర్పించే తండ్రులు, తమ బిడ్డలను బలిపీఠం మీద పెంచే తండ్రులు కావాలి, లేవాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమర్పణగానే సొమ్ములు తీసేదే కాదు నాయనా, బిడ్డలను సేవకిచ్చే సమర్పణ కావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అమ్మలైనా అయ్యలైనా అంగీకరిస్తే ఆమేనండి, చెప్పాలి గట్టిగా. ఎలాంటి తండ్రులు కావాలంటే తమ బిడ్డలను సేవకు సమర్పించే, బలిపీఠం మీద పెట్టే అబ్రహాము లాంటి తండ్రులు కావాలి. ఆమేన్. రెండో మాట చూద్దాం ప్రియులారా. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం. ఒక తండ్రి గారి గురించి చెప్తే అయ్యగారు వెళ్ళిపోతున్నారేంటి? అయ్యా నేనేమైనా బాధ పెడితే మన్నించండి, యేసు రక్తం ఏం చేయం, కానీ అబ్రాహ్మణులు కావాలని కోరుకుంటున్నాం. హల్లెలూయా. అయ్యా 1వ వచనం చదవండి, ఆ పిమ్మట 28 చదవండి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. 28. ఇవి అన్నియు ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. చాలండి, నా వైపు చూస్తూ ఒక స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. శ్రద్ధగా ఈ మాటలు వినాలని కోరుకుంటున్నాను. దయచేసి గమనించండి ప్రియులారా. యాకోబు తన అవసాన కాలంలో, చివరి గడియలలో తన పిల్లలందరినీ దగ్గరికి పిలిచి, ఎంతమందిని? 12 మందిని దగ్గరికి పిలిచి, అంశదినమున మీకు జరగబోనది ఇదే అని చెప్పి వారిని దీవించుచూ చెప్పినది ఇదే అని ముగించాడు. అంటే మీకేం జరగబోతుందో చెబుతానన్నాడు. దాన్ని ప్రవచనం అంటారు. దీవించుచూ చెప్పినది ఇదే అంటే దీవెన. అంటే 2 కలిపితే ఏమనాలి? ప్రవచనాత్మక దీవెన, ప్రొఫాటిక్ బ్లెస్సింగ్. ఏం జరగబోతుందో అనే ఆశీర్వాదాలు వారికి చెప్పాడు. ఇలా చూస్తూ వినండి ప్రియులారా. ఒక్కొక్కరికి, నాన్న నువ్వు ఇలా ఉంటావు, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇది చెయ్యాలి, నీకు ఇలా జరుగుద్ది, అందరి కోసం చేశాడు. లాస్ట్లో ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేసి మంచం మీద పడుకొని కాలు దగ్గరికి తీసుకొని తలవాల్చి చచ్చిపోయాడంట. ఇప్పుడు నా మాట వినండి. చనిపోకముందు, చనిపోయేటప్పుడు ఏం చెయ్యాలి అనుకున్నాడు యాకోబు? ప్రార్థించాలను. అనండోసారి ప్రతి ఒక్కొక్కరి కోసం నాన్న నువ్వు ఇట్లా ఉన్నావురా, రూబే నువ్వు చెంచులు పడిపోతున్నావు, చాలా నష్టపోతావురా, లేవి షిమ్యోను మీకు కోపం ఎక్కువ, మీకు ఆవేశం ఎక్కువ, మీ కత్తులు పదునైనవి, యూదా నువ్వు ఇట్లాగా, రే ఇష్షాకరు, ఒక్కొక్కరికి చెప్పాడు. అందరికీ ప్రార్థనలు చేసి పడుకొని చచ్చిపోయాడు. ఇందులో వారందరిని గురించి ఒక్కొక్కరిని నేను వివరించాలని ప్రయత్నం కాదు, కానీ యాకోబు చివరి కోరిక అనండి సార్. ఏంటది? బిడ్డల కొరకు ప్రార్థించి చచ్చిపోవాలి అనండి. అది చేశాడా లేదా? ఎంత చక్కని వర్ణం అంటే, ఒక్కొక్కరి కోసం ప్రవచనాలు చెప్పి ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేసి, ప్రార్థన ముగించి మంచం మీద పడుకొని కాలు దగ్గర తీసుకొని చనిపోయాడు చక్కగా తలవాల్చి హాయిగా. ఏలూరులో సేవ చేసిన మా తాతయ్య గారు టిఎస్ శాస్త్రి గారు కూడా అలాంటి మరణమే బహు ఆశ్చర్యం అనిపించింది. 80 సంతానం, వారి భార్యలు భర్తలు అందరినీ పిలిచి, అందరిని మంచం చుట్టూ పెట్టుకొని, నానా జాగ్రత్త, ప్రభువులను పిలుస్తున్నాడు, వెళ్ళిపోతున్నాను, మంచిగా సేవ చేయాలి, నమ్మకంగా బతకండి, పరిశుద్ధంగా ఉన్నాడని ఒక్కొక్కరికి, రే సుధాకర్, రే ఐజాక్, రే జోయల్, ఒక్కొక్కరికి నువ్వు ఇట్లు ఉండాలి, నువ్వు ఇట్లా అన్నీ చెప్పి, చేతులెత్తి ప్రార్థన చేసి, ఏది మరణ పడకలో, హాస్పిటల్లో
చేతులు పైకెత్తి మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఈ రేంజ్లో ఆశీర్వాదం ప్రకటించి యేసు రక్తమే చాయం. మళ్ళీ ఎక్కడ ఐపీసీ సౌండ్ తగ్గదుగా. ఆమేన్ 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 అని ప్రాణం వదిలేశాడు. మూడోసారి ఆమేన్ చెప్పింది. అందరూ ప్రైజులు ఏది ప్రైజులు లేదు, ఏం లేదు, వెళ్ళిపోయాడు. ఆశ్చర్యపోయారట అందరూ. నేను ఎందుకు ఈ వచనాలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే విమర్శించాలని కాదు. యాకోబుకు చివరి కోరిక ప్రార్థన అయి ఉండాలి. చివరి కోరిక బిడ్డలను దీవించాలి. చివరి కోరిక వారికి ప్రార్థించి దేవుని చేతులకు అప్పగించి మరణించాలి అనే ఒక బలమైన అభిప్రాయం ఎందుకు ఏర్పడిందో చెప్పనా? వ్యక్తులుగా క్రమశిక్షణ పరిశుద్ధ జీవితంలో ఒక్క చోట కూడా ఫెయిల్యూర్ అనేది లేని ఇస్సాకు రిబ్కాలు పేరెంట్స్గా దెబ్బతిన్నారు. వ్యక్తులుగా దే పర్ఫెక్ట్, అసలు వేలు పెట్టి చూపించడానికి లేదు, ఛాన్స్ లేదు. కానీ పేరెంట్స్గా దెబ్బతిన్నారు. టపటప 2 ముక్కలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 2 పిల్లలు కలిగారు వారికి. ఆ ఇద్దరు కవల పిల్లలు. కొన్ని క్షణాలే తేడా. పెద్దవాడు చిన్నవాడు అనాల్సి వచ్చింది ఆ క్షణాలను బట్టే. సరే, ఇప్పుడు ఈ పాయింట్ వినండి. మరి ఎందుచేతనో పెద్దవాడు నాన్నగారికి బాగా దగ్గరయ్యాడు, చిన్నవాడు అమ్మకు బాగా దగ్గరయ్యాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద పేరెంటింగ్. 2 పిల్లలున్నా 100 మంది పిల్లలున్నా అందరికీ సమానంగా ప్రేమను పంచగలగాలి. అది వాక్యానుసారమైన ఆదర్శవంతమైన పేరెంటింగ్ అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమందికి కొడుకు అంటే ఎక్కువ, కొంతమందికి బిడ్డ అంటే ఎక్కువ. వాళ్ళ ముందే మాట్లాడతారు, పిల్లని అంత బాగా పెంచినా ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది కదండి, మరి వీడైతే ఎప్పటికీ మన దగ్గరే ఉంటాడండి, ఆనందం చెప్తా. ఎందుకురా? లోకానుసారమైన స్టేట్మెంట్స్ వాక్యం చదివినోడికి రావచ్చునా? పిచ్చి మాటలన్నీ. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమైన తప్పు తర్జుమా దోషం అది. అక్కడేముంది బైబిల్లో? చిల్డ్రన్ ఆర్ ద హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్. పిల్లలు, సంతానము దేవుడిచ్చిన బహుమానం, స్వాస్థ్యం. ఆడపిల్లలైనా మగపిల్లలైనా దేవుడిచ్చిన స్వాస్థ్యమే. వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ గొడవే లేదు. దేవుని వాక్యంలో డిస్క్రిమినేషన్కి అవకాశం లేదు అసలు. అలా చెప్పలేదు దేవుడు ఎప్పుడు. మీరు ఇప్పుడు ఆలోచన చేయండి ఈ మాటలో. చివరికి 20-25 సంవత్సరాల వయసుకు వచ్చింది. ఆడు వేటాడి బతుకుతున్నాడు. వీడు గుడారంలో గొర్రెలు ఎవరం చూసుకుంటున్నాడు. ఈ నాన్నగారికి దగ్గరయ్యాడు, అమ్మగారికి దగ్గరయ్యారు. ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానండి, చివరి మాటలు భార్యకి చెప్పట్లా, పెద్దోడికి చెప్తున్నాడు. ఏంటండి, ఏంటి మాట్లాడుతున్నారు అని భార్య రాట్లలా గోడ చాటు నుండి విని, అమ్మ బాబాయ్ అరే అని చిన్నోడిని కేకేస్తుంది. అంటే ఫ్యామిలీ చివరి దశలో అంత సమాధానంగా ఏకాత్మంగా లేరని అర్థమైపోతుంది క్లియర్గా. భార్య బ్రతికుండగా ఆఖరి మాటలు చెప్పాలంటే భర్త ఎవరికి చెప్పాలి? భార్యకి చెప్పాలిగా. అసలు సంబంధం లేకుండా పెద్దోడిని చెప్తుంటే ఏంటండి ఏదో అలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏంటండి అనాలిగా. ఓహో వెళ్ళిపోతున్నాడా, మొత్తం ఆడికి ఇచ్చేస్తాడా, నా కొడుకు మరి ఆడివుడు తెంగర వాళ్ళకం వేసుకొని వాగ్దానం చేశాడు దేవుడు, నేను ఎట్టో కట్టిడికి ఆశీర్వాదం లాక్కరవాలా, అడ్డం పడాలా, బైపాస్ చేయాలా, హల్లెలూయా అని కదా. నువ్వు అబద్ధం ఆడరా, నువ్వు మోసం చేయరా, నీ కొంప ముంచరా, వేషం మార్చరా, స్వరం మార్చరా, ఇన్ని చెప్తుంది నీ ట్రైనింగ్ మండిపోను. తల్లికి వందనం, దేవునికి స్తోత్రం. ఇట్ట చేసిన తర్వాత చివరికి ఏమైపోయింది చెప్పండి? వీళ్ళిద్దరు కుట్రదారులా చెడ్డోళ్ళ ఏం కాదు. వీడు పొద్దుగోకులు నాకు సేవలు చేస్తున్నాడు కదా, వాడిని ఆశీర్వదించి చచ్చిపోదామని నాన్నగారు అనుకున్నారు పాపం. చిన్న కడుపులో ఉండగానే దేవుడు చెప్పాడు వాగ్దాన పుత్రుడు ఈయన్నే దీవించాలని ఆమె అనుకుంటుంది. ఎవరు చెడ్డోళ్ళు కాదు, పెద్దోడు కదా ఆడికి ఇవ్వాలని ఈయన అనుకుంటున్నాడు. లేదు చిన్నోడు దేవుడు కడుపులో ఉండగాని చెప్పేశాడు అని ఆమె అనుకుంటుంది. జ్యేష్ఠుడు కనుక నా బాధ్యత అనుకున్నాడు ఈయన, వాగ్దానం ఇచ్చాడు కనుక నా బాధ్యత అనుకున్నది ఆమె. కూర్చొని మాట్లాడుకుంటూ కూటమి అయిపోద్దిగా. అది చేయరు. ఏమో గదిలో ఏమో ప్రార్థన, ప్రభువా నువ్వు గర్భంలో ఉండగానే మాట్లాడావు, ఈయనకి తెలియదు నాయన, నువ్వు ఆత్మీయుడు కాదు నాయన, నాతో ఏకీపించట్లేదు ప్రభువా, కానీ నువ్వే నీ మాట నెరవేర్చుకో. ఇతను ఆగడాలా? ఆయనకేం తెలుసు పెద్దోడిని దీవించాలి రూల్ అనుకున్నాడు ఆయన.
నీ దర్శనం ఏంటో ఆయనకి చెప్పకపోతే ఎట్టమ్మా? అందుకే తల్లికి వందనం అనేది. నేను భూమి మీద ఎవడికైనా చెప్తావు కానీ అసలు నాకు ఇట్లా దర్శనం వచ్చింది, నాకు ఇట్లా దేవుడు మాట్లాడాడు ఆయన కూడా చెప్పపోతే ఎట్టగా? మరి నీ కడుపులో ఏముందో ఆఖరిని కేకేసి అమ్మా ఆయన వెళ్ళిపోతున్నానమ్మా జాగ్రత్త అని అనాలిగా. అందరికీ వందనాలు. మనకి ఎలాంటి తండ్రులు, ఎంత అమాయకమండి. అంటే వీళ్ళు చెడ్డోళ్ళు కాదు, పాపులు కాదు, లోకస్తులు కాదు, శరీరానుసారులు కాదు, కానీ ఆత్మానుసారంగా జరగల. ఇప్పుడు చూడండి, ఎలాగైనా పెద్దోడిని దీవించాలని నాన్నగారి సంకల్ప బలం, ఎలాగైనా చిన్నోడిని దీవించాలని తల్లిగారి మిక్కుటమైన ప్రేమ, ఈ సంకల్పం బాయే, ఈ ప్రేమ బాయ్. వీడి వేషం మార్చే, పేరు మార్చే, గొరిచర్మం కప్పుకునే ఇంత అయిపోయింది కదా. ఇస్సాకు నాన్నగారి చివరి కోరిక ఏంటి తెలుసండి? నేను చనిపోకమును అరణ్యములోనికి వెళ్ళి వేటాడిన మాంసం రుచికరముగా ఉండి నాకు పెడితే తిని తృప్తి పొంది నిన్ను దీవించేదను. తండ్రికి వందనం. మీరు అసలు దేనికి స్పందించరా? స్పందించినందుకు వందనం. పోనీ ఓకే. నేనేమంటానంటే, తండ్రి గారి చివరి కోరిక ఏంటి సార్? మటన్ కర్రీ. కాదు తండ్రి, తండ్రి గారి చివరి కోరిక ఏంటి? ఆశీర్వాదాలు రావాలంటే పెద్ద కొడుకైనా, సొంత కొడుకైనా, కన్న కొడుకైనా కర్రీ పెడతానే. ఇప్పుడు ఇది ఫిక్స్ అయిపోయారు. అది కూడా మటన్, ఏది పెడితే అది పెట్టొద్దు. ఎంత పేదోడైనా తన ఇంట్లో ఫంక్షన్ చేస్తే మటనే పెట్టాలట. ఏయ్ ఇజ్జత్ తీస్తావారా? చికెన్ కర్రీ పెడతావారా? మన ఖాందాన్లో ఉందారా? మన ఖాందాన్లో అప్పులు ఉన్నాయి సిగ్గు తప్పి, కానీ చికెన్ లేదు. చిక్కులు ఉన్నాయి కానీ చికెన్ లేదు. ఏమి తెలివితేటలు రా నీకు? మంచిగా పెట్టినవరా దావత్ అంటే ఇట్లు ఉండాలి అంటే నీ అప్పులు తీరుతాయా తిక్కలోడా? తోటోడు తొడగోసుకుంటే మనోడు మెడగోసుకున్నాడంటే పేనం పోదో. ఆడికి డబ్బులు ఉన్నాయి, మిగిలి పెట్టుకున్నా. నీకు ఎందుకురా పనికి మళ్ళీ పని? నీ అకౌంట్ నువ్వు చూసుకోవాలా? వాళ్ళు ఏమంటారు, రేపటి కాడ, రేపటి కాకపోతే ఎల్లుండి కాడ కూడా అంటారు. నీకు ఎందుకు అవసరమా చెప్పండి? నీ ఆర్థిక వ్యవహారాలు నువ్వు చూసుకోవాలా, నలుగురు ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలా, ఇట్లా చేద్దాం అనుకోవాలి, చేసేయాలంతే. వాడు ఏమంటాడో, మొన్న వాడిని పెళ్ళిలో ఏం పెట్టిండు చూసినావా? మటన్లోనే 10 చేసిండు, నువ్వు 20 చేయి. అప్పులు తీర్చాలి అనే భయం ఉన్నవాడికైతే ఈ పనిహిమాన బుద్ధులు రావు. ఎగ్గొట్టే పనిహిమానోడికి వస్తాయి ఇలాంటివన్నీ. నమ్మకంగా తీర్చాలని బుద్ధునోడి పనులు చేస్తాడు. ఆస్తి ₹1 నువ్వు చేసేది ₹3. అసలు మారుమనసు ఏడ పొందావు? మారుమనసు తగిన ఫలం ఎప్పుడు వచ్చింది నీకు? ఆఖరి కోరిక ఏంటంటే, రుచికరమైన వేట మాంసమును పెట్టిన ఎడల నేను తృప్తి పొంది నిన్ను కన్న కొడుకుని దీవించాలంటే కూడా ఇన్ని షరతులు ఉన్నాయా? తండ్రులందరూ నన్ను మన్నించు. నేను అంటాను, ఒక అర కేజీ కూర, అర కేజీ తినేస్తాడు పెద్ద మనిషి, పోని తిన్నాడు అనుకో. ఒక అర కేజీ కూరతో ఓ జీవితానికి సరిపడే ఆశీర్వాదాలు వస్తే ఎవడన్నా పోగొట్టుకుంటాడు భూమి మీద? అసలు భూమి మీద దరిద్రుడు శాపగ్రస్తుడు ఉంటాడా? ఏదో ఒక తిప్పలు పడి 1 కేజీ కూర తెస్తే దీవెన వచ్చేలాగంటే భూమి మీద అందరూ దీవించబడి శాపగ్రస్తుడు ఎవడు ఉంటాడు? ఓ రయ్య, కూరలో లేదు ఆశీర్వాదం, నీలో ఉంది, తండ్రిలో ఉంది. తండ్రి ఒక మాట పలికితే, తండ్రి చేయితే నిండు మనసుతో దీవిస్తాడు, బతుకు బాగుపడిపోద్ది. ఆశీర్వాదం కూరలో లేదు, ఆశీర్వాదం తిండిలో లేదు. ఈ కూర చుట్టూ తిరిగే క్రైస్తవ్యమంతా కూడా మారు మనసు పొందునుగాక. కనీసం 10% మంది అన్నారు సార్, ఐఎమ్ హ్యాపీ. ఒకడు అన్నాడు, ఎక్కడికి వెళ్తున్నావురా అంటే, కూర దేనికి పోతున్నా. ఏం కూర అంటే, కూరనే. అరే ఏం కూర అంటే, మళ్ళీ ఏం కూర అంటావు? కూరనే. ఒక బ్రాండ్ వేసి పడేసాడు. ఇక మీకు ₹1,00,00,000 మాట చెప్తా, చెప్పనా అధ్యక్ష? ఎవరు స్పందించట్లేదు అధ్యక్ష. హల్లెలూయా. ఏదేను తోటలో మానవుడు పాపములు పడక మహిమలో ఉన్న కాలంలో మాంసాహారం ఉందా? కదా. ఐగుప్తును వదిలి వాగ్దాన దేశానికి వెళుతున్నప్పుడు అరణ్యయాత్రలో దేవుడు సిద్ధపరిచిన మెన్యూలో మాంసాహారం ఉందా? వీళ్ళు అడిగి ఏడ్చి దెబ్బలాడి తిని చచ్చారు. దేవుడు డిజైన్లో లేదు. పోనీ రేపొద్దున పరలోకం వెళ్తే అక్కడ ఉంటుందా? కోళ్ళు కుక్కలు కొత్తాడా? కూర ఉంటుందా? ఏదేంలో లేదు.
అరణ్యయాత్రలో లేదు, పరలోకంలో ఉండదు, ఇక్కడ మాత్రం లేని కూటం ఉండదు. ఎవరిని తిండిపాడు కానీ ఫంక్షన్ అయితే చికెన్ మటనే, జ్ఞాపకార్థ కూటం కూడా చికెన్ మటనే. ఆ టెంట్ రంగు ఒకటే, కూర రంగు ఒకటే, బ్యాచ్ తినేవాడు ఒకడే. అక్కడ చిన్నది ఏడిచి తింటాడు, ఇక్కడ నవ్వి తింటాడు, తినేది మాత్రం ఖాయం. అసలు ఈ మాంసం ఎక్కువగా తినేవాడితో సహవాసం కూడా చేయొద్దని అడగ దేవుడు. మాట్లాడరేమండి? మరి నువ్వే అడ్డగోలుగా తింటే నీతోనే ఎవడు సహవాసం చేయొద్దా? చిచ్చి 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 ఏమంటావు? ఏం చేస్తాక నానా? దేవుడు నిన్ను దీవించునుగా. కానీ ఏసావుని అంటాకి స్టామినా కావాలంట. దుర్మార్గం పాడుగాను. వాడు చిన్నప్పటి నుంచి నీకు అన్ని సేవలు చేసి మంచం మీద ఎత్తిపోతలు చేసి నానా సావులు తెస్తే మనస్ఫూర్తిగా దీవించి సావాలుగా దేవుడి దగ్గర పోతాప్పుడు నువ్వు వేటాడిన మాంసమును తెచ్చి రుచికరముగా వండి నాకు పెడితే తిని తృప్తి పొంది అది పెట్టుకున్నారు. ఇప్పుడు దాకా అది అడ్డం పెట్టుకొని దైవజనులకు పెడితేనే దీవెన, ఆతిథ్యం ఇస్తేనే దీవెన, మాంసం పెడితేనే దీవెన. ఇది ఎట్ట మొన్న ఒక తల్లి అంటుంది, అటు అనుమాకయ్యా మీరు అంత తింటే మాకు అంత దీవెన. మనమేమో ఆ బ్యాచ్ కాదా? మన సిద్ధాంతం ఏంటి? వేటకూర కాదు, తోటకూర. అది హల్లెలూయా. ఏ కూర కాదు మందే? వేటకూర కాదు, తోటకూర. వీళ్ళకి అది కాదు. ఎన్ని చెప్తున్నా? 20 ఏళ్ళ మటు చెప్తున్నాను. ఆకు తిన్న మేక కొండలు ఎక్కును, మేక తిన్న మనిషి మంచం ఎక్కును. ఎందుకు అట్లాంటి తిండి తింటామని అడిగితే మా తిండి కట్టుబడి నువ్వు మంచిగా 2 మాటలు చెప్పిపోరాదే, నీకెందుకు అవన్నీ? ఆకులు తింటాము, ఆకులు తిన్న మేకలు ఏదో ఒకటి తింటాము లేవు. నువ్వు ఏదో 2 ముక్కలు చెప్పి వెళ్ళిపోయే బ్యాచే కాదు. నిన్ను ఒక 2 ముక్కలు తగ్గించే టార్గెట్ మీద బతుకుతున్న సేవకుడిని. అబ్బా దీనికి కూడా ఒకడు ఆమెను అన్నాడు. చాలా వందనాలు, దేవునికి స్తోత్రం కలుగునగా. తండ్రులు ఎట్టాంటి వాళ్ళు అంటే మాంసాపేక్ష ఈ దెబ్బ తిని ఆశీర్వాదాలు ఇంత కూడా మిగిల్చుకోండి. మొత్తం ఎవరికి ఇచ్చేశారు? వీడి పేరు మార్చి వేషం మార్చి మొత్తం రక్తి కట్టించాడుగా. ఏమనుకోకండి, ఇట్లారా నీ వాయిస్ తేడా కొందని తడిమి చూశాడు. తడిమి చూస్తే ఏం తగిలింది చెప్పండి? ఏం తగిలింది? ఎందుకని ఏషావు గాడికి ఒంటి నిండా. ఇప్పుడు ఈయన ఏం కప్పుకున్నాడు? మీరు చెప్పండి, పెద్దోళ్ళు కదా అయ్యా. ఎంత రోమములు తగిలితే మాత్రం మానవ చర్మానికి గొర్రె చర్మం తేడా ఉండదా సార్? మరి ఈ బాబుకి ఎందుకు తెలియలా? ప్రభు నన్ను క్షమించునుగాక. స్పర్శ కూడా తగ్గిపోయింది, కంటి చూపు తగ్గిపోయింది, స్పర్శ కూడా. కంటి చూపు తగ్గిపోయింది, స్పర్శ తగ్గిపోయింది. ఇంజిన్ మటుకు ఏ క్లాస్కి పనిచేస్తాం. మటన్ కర్రీ తీసుకురా కొడుక, నేను తిని తృప్తి పొంది నిన్ను దీవించున్నట్లుగా. మరే ఇండియా మొత్తం నాశనం అయిపోయింది, మధ్యప్రదేశ్ బ్రహ్మాండంగా పనిచేస్తుందిరా. అందరికి వందనాలు సార్. ఆశీర్వాదాలు వచ్చినాయిగా. అమ్మయ్య పెద్దోడికి ఏమి మిగలేదు. ఆడొచ్చాడు, డాడ్ మీరు ఎలా చెప్తే అలా. ఇప్పుడు ఏషావు దగ్గర తప్పేమనుందా? చెప్తే అడవిలోకి వెళ్ళాడు, వేటాడాడు, తెచ్చాడు, వండాడు, పట్టుకొచ్చాడు. ఇందులో ఎట్లా తప్పేముంది? కష్టపడ్డాడు, వేటాడు, తెచ్చాడు. ఆశీర్వాదాలు వచ్చినాయా? రాకపోగేం వచ్చినాయి? నేను ఆశీర్వాదాలు పొందేశాను హో అనుకోను కానీ కత్తి తీశాడు. రే ఎంత మోసం చేస్తావు, నిన్ను చంపపోతే నా పేరే వేసావు కదని కత్తి పట్టుకున్నాడు. డాడీ అన్నాడు. మమ్మీకి చెప్పాడు, మమ్మీ మా ఇంటికి పారిపోరా అంది. పెనమిని దించి పొయ్యిలో వేసేసి దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్తే దేవునికి స్తోత్రం 14 సంవత్సరాలు సమర్పయామే. రోజు పేడకలు తీయటమే, ఆ రొచ్చులో బతకటమే, దరిద్రమే, బతుకల్లా నాశనం. ఎలాంటి కుటుంబం? పూటకి 400 మంది తిన్న ఇల్లు సార్ అబ్బరం గారి ఇల్లు. మహారాజులా బతికాడు సార్. రాజులు వచ్చి మీరు మా మధ్య మహారాజు అన్నారు సార్. అలాంటి కుటుంబంలో పుట్టినోటి అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? పేడకలు తీస్తున్నాడు, ఆ రొచ్చులో బతుకుతున్నాడు 14 సంవత్సరాలు. సిగ్గుపోయిందా? పరువు పోయిందా? మీకు చెప్పనా ఈ సీన్ అంతా? పగలు ఎండకెండి తిని రాత్రి మంచు 2 కన్నా దూరం చెప్పాడు స్టోరీ. ఎప్పుడు తెలుసా? నేను ఆశీర్వదించబడ్డాను అనుకున్నాక. అంతకుముందు బాగానే ఉంది లైఫ్. ఆ దరిద్రం అంతా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు చెప్పండి, ఏదో రూట్లో కూర పెట్టేసి కొట్టేస్తే ఆశీర్వాదం రాదు?
బిడ్డల్ని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తేనే అని అర్థమైపోయింది. ఎవరికి? నేను మాత్రం నా బిడ్డల్ని ఇట్ట కూరకి దీవెనికి లింక్ పెట్టను, అందరి కోసం ప్రార్థన చేసి చచ్చిపోతాను అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదాల పేరు మీద వచ్చిన కష్టాలు మామూలుగా 20 సంవత్సరాలండి. ఆయన 14 సంవత్సరాలు భార్య కోసం కొలువు చేస్తే ఒక ఆయన ఏం రాశాడు? కొలువు చేసి ప్రేమించినావు కా. యేసు ప్రభు ఎవరి దగ్గర కొలువు చేసి మనల్ని ప్రేమించాడు? మరి ఆయన స్టోరీ మనకి ఏలరిది. దాన్ని యేసు ప్రభు గెలిపాడు. ఎట్ట గెలిపాడు? దేవునికి స్తోత్రం. యేసయ్య కొలువు చేసి ఎవరి దగ్గర ఉద్యోగం చేసి పార్ట్ టైం చేసి మనల్ని ప్రేమించి మనకి మొల్ల గులాబీ కొని విల్ యూ మ్యారీ మీ అన్నాడా? పనికి మాలిన స్టేట్మెంట్ అయినాయి. మనం కూడా మంచి ఉద్యమంగా పాడేస్తామే. డ్రమ్ముకు కలిస్తే చాలు తరువు వేసి రక్త కళ్ళు పుచ్చేసి కొట్ట ప్రేమించి నబ్దల్ పట్టు గట్టిగా. ఆశీర్వాదం ఇట్ట రాదు. తండ్రిగా నేను 2 పిల్లల్ని అడవులు పాలు చేయటానికి నేను నా తిండి కారణం అవ్వకూడదు, నా బిడ్డలు ఇట్ట నాశనం అయిపోకూడదు. నేను అందరినీ ప్రార్థించి ఎవరి జాగ్రత్తలు అడిగి చెప్పి ప్రభు చేతులు పెట్టి చచ్చిపోవాలి అని ఒక స్ట్రాంగ్ పడిపోయింది. 20 సంవత్సరాలు మామూలు బాధలు కాదుగా. అందుకని అందరిని పిలిచి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. నేను అంటాను, మనకి ఎలాంటి తండ్రులు కావాలి? జాగ్రత్తలు చెప్పి ప్రార్థనలు చేసి ప్రభువు చేతుల్లో పెట్టే తండ్రులు కావాలి. కూర చుట్టూ తిరిగే తండ్రులతో ఆమె నన్నరా గట్టిగా. బలిపీఠం మీద పెట్టే తండ్రులు కావాలి అనండి. ప్రార్థించి ప్రభు చేతుల్లో పెట్టే తండ్రులు కావాలి అనండి. ఆమె మరొక మాట చెప్తాను, దేవునికి స్తోత్రం. యెహోషువ గ్రంథం 1:1. నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చాడు. యెహోషువ గారికి 2 టైటిల్స్ ఉన్నాయి సార్, చూశారండి అందరూ? నూను కుమారుడును మోషే పరిచారకుడును నైనా యెహోషువ. ఒకసారి ఆ మాట అంటారమ్మా అందరూ? నూను కుమారుడును మోషే పరిచారకుడు. ఆమె ఇప్పుడు యెహోషువ అనే పేరు ఎన్నిసార్లు ఉందో దాదాపు 90% నూను కుమారుడు అన్న పదం లేకుండా ఉండదు. మీరు బాగా ఆలోచన చేయండి. 5 కాండాలు కానీ ఆ తర్వాత దినవృత్తాంతాల్లో కానీ మీరు బాగా పరిశోధించండి. నూను చేసిన ఘనకార్యం ఏమీ ఉండదు. భీకరుని యుద్ధం చేశాడా? ఏమైనా సేవలు గొప్పగా వాడబడ్డా? మంచి నిర్ణయాలు చేశాడా? నూను చరిత్ర మీరు ట్రై చేయండి, పెద్ద విశేషం ఏముండదు. కానీ ఎక్కడ యెహోషువ పేరు రాసినా ఏం పేరు రాయాలా? నువ్వు చేసింది ఏమి లేదు కదా సేవకి. 31 మంది రాజులను చంపండి యెహోషువ చంపాడుగా. ప్రజలకు దేశాలను రాష్ట్రాలను పుట్నాలు పంచినట్టు పంచిపెట్టాడుగా. సమస్తమును తాను పంచిపెట్టి, రాష్ట్రాలు జిల్లాలు తాను పంచిపెట్టి, వాళ్ళు ఏది ఇస్తే ఉల్టా ఈయన తీసుకున్నాడు. ఇతని కోసం 1 ఎకరమో 10 ఎకరమో పక్కన పెట్టుకోవచ్చుగా, ఒక రాష్ట్రం తీసుకోవచ్చుగా. అందరికీ ఎవడు కోరుకున్న స్వాస్థ్యాన్ని వాళ్ళకి ఇచ్చి తనకి ఏమీ లేకుండా మిగిలిపోతే ఇజ్రాయేల్ ప్రజలందరూ కలిసి యెహోషువకి ఇది నువ్వు తీసుకో అయితే తీసుకున్నాడంట. అందరికీ పంచిపెట్టేవాడు ఒక వాట పక్కన పెట్టుకోవాలిగా. ఇంత మహాఘనమైన చరిత్ర కలిగినవాడు, ఇంత నిస్వార్థం కలిగినవాడు, ఇంత వైరాగ్యం కలిగినవాడు, ఇంత అద్భుతమైనటువంటి యుద్ధవీరుడు, 31 మంది రాజుల ఒంటి చేత చంపి స్వాస్థ్యములను సామ్రాజ్యములను సంపాదించినవాడు. ఇలాంటి భీకరమైన యెహోషువ పేరు ముందు ఇలాంటి వాటిలో ఏ ఒక్కటి కూడా చేయని నూను పేరు ఉంటుంది. తండ్రి అంటే తండ్రే కదండి. మరి మిగతా వాళ్ళు ఎవ్వరి పేర్ల ముందు ఎందుకు అంతసార్లు తండ్రి రాదు? ఎందుకు మోసే ముందు 10 సార్లు తండ్రి రాదు? ఆయన మంచివాడు కదా, సమర్పించలేదా? గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక్క మంచి పని చేశాడు ఆయన. ఏంటి తెలుసా? అందరూ తమ బిడ్డలను తమ గుడారంలో ఉంచుకుంటే, తమ కళ్ళ ముందు ఉంచుకుంటే రేపటి కాడ వృద్ధాప్యంలో ఆసరా అవుతారు అని జాగ్రత్త చేసుకుంటే ఒక్క నూనె మాత్రమే మోసే చేతుల్లో పెట్టి, అయ్యా
వీన్ని సేవకు వాడుకోండి అయ్యా అన్నాడు. ఈయన కొడుకు ఈయనకెప్పుడు పరిచయం చేయలే. పొద్దున్న లేస్తే అందరూ తమ పిల్లలకి కడవలిచ్చి పంపిస్తున్నారు. దేనికోసం? మన్నా గింజలు ఏరుకొచ్చుకుంటానికి. ముసలోళ్ళు ఇల్లే బయలుదేరాలి. ఎందుకంటే అందరిలాగా చలాగ్గా పరిగెత్తుకొని తెచ్చి కొడుకు ఇంట్లో లేడుగా. కొడుకుని ఏం చేశారు? మోషేకి ఇచ్చేశారు. మోషే పరిచారకుడు. మేము కూలాలమా, అడుక్కునే వాళ్ళమా? ఆయనకి పాలేరుగా, ఆయన పని మనిషిగా నా కొడుకు ఎందుకు బతకాలి? నా కొడుకు కూడా బాగా చదువుకోవాలి, అందరికన్నా పైన ఉండాలి. పరిచారకుడు, అయ్యగారి పరిచారకుడు, అయ్యగారి బ్యాగ్ మోగాలి, అయ్యగారి బట్టలు. ఏంటి పని? మేము దిక్కుమల్లమా, పేదవాళ్ళమా? మాది రాయల్ ఫ్యామిలీ, ఎంప్లాయీస్ మేము, మాకు స్వాస్థ్యములు కలవు అని అందరూ అనుకున్నారు. ఒక్క నూనె అనుకోలే. నాన్న ఏదోటి మేము చేసుకుంటాం లేరా, నువ్వు అయ్యగారి దగ్గర ఉండు, నువ్వు సేవ నేర్చుకో, అయ్యకి పరిచయం చేయి, జాగ్రత్తగా అయ్యగారిని చూసుకో. బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా ప్రస్తావించే వీర విజయాలేమి నువ్వు సాధించకపోయినా యెహోషువ పేరు చెప్పిన ప్రతిసారి అతని తండ్రి పేరు చెప్పాల్సి వస్తుంది. కారణం ఏంటంటే వృద్ధాప్యం ఆసరాకో చేతి కింద పనికో ఉపయోగపడతాడు అనుకోకుండా తమ కొడుకుని దైవజనుడికి పరిచారకుడిగా ప్రతిష్ఠించారు. గట్టిగా ఆమేనండి. తమ పిల్లల్ని బలిపీఠం మీద పెట్టే అబ్రహాములు కావాలి. తమ పిల్లలను ప్రార్థించి ప్రభు చేతుల్లో పెట్టే యాకోబులు కావాలి. తమ పిల్లలను దైవజనులకు పరిచారకులుగా అప్పగించగలిగిన యెహోషువ, నూను వంటి వారు కావాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెట్టు చివరిగా చదవక్కర్లేదు. న్యాయాధిపతుల గ్రంథం 11:34-35లో వీర విజయం పొంది తిరిగి వస్తుంటే యెఫ్తా కుమార్తె ఎదురొచ్చింది. ఎదురొచ్చి ఏమంటుంది? నాట్యమాడి తంబురతో సంతోషంతో నాన్నను స్వాగతం చేస్తోంది. నా తండ్రి విజయం సాధించాడు, ఘనంగా రిసీవ్ చేసుకోవాలనుకుంది. తప్పే ఉంది పాపం. కానీ ఆయన ఏమని మొక్కున్నాడు? నా ఇంట్లోంచి ఏది ఎదురొస్తే దాన్ని నీకు ఇచ్చేస్తాను అనుకున్నాడు. ఆయన ఏ కోడో మేకో వస్తుంది అనుకున్నాడు. మగ సంతానం కానీ ఆడ సంతానం కానీ ఆమె తప్ప ఇంకెవరు లేరు. ఒక్కసారిగా గుర్రం మీద కింద పడి ఏడుస్తున్నాడు. అయ్యో నా కుమారి, నా ప్రాణమును తల్లడిల్ల చేయి వారిలో ఒకతవైపోయావు. యెహోవాకు మాట ఇచ్చాను, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనలేదు. యెహోవాకు మాట ఇచ్చాను, వెనక్కి తీయలేను. ఎంత ఏడ్చినా, గుండెలు బగిలినా, కన్నీరు గార్చినా తీర్మానంలో మార్పు వచ్చే ఛాన్స్ లేదు. దేవునికి మాట ఇచ్చాను, నేను దేవుని సన్నిధిలో తీసుకెళ్ళిపోతున్నాను. ఏమండి, ఆ బిడ్డ కూడా సింహం గడుపున పిల్లి ఎట్ట పుట్టుద్ది? అవగా నువ్వెట్లా సమర్పిస్తావు డాడీ? నా లైఫ్ మీద నీకేం హక్కు ఉంది డాడీ? దేవుడికి మాట ఇచ్చావు నాన్న, అలాగే చేసాయి. ఏం ఆలోచించొద్దు. స్తోత్రం చెప్పారు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అందరి మాట వినండి బిడ్డలారా. తన కన్న బంధం కన్నా, పేగు బంధం కంట దేవునితో చేసుకున్న నిబంధన గొప్పదని భావించిన యెఫ్తా మనకున్నాడా? దేవునికి స్తోత్రం చెప్పండి. మన సంఘములో ఎలాంటి తండ్రులు కావాలి? తమ బిడ్డల్ని బలిపీఠం మీద పెట్టే అబ్రహాము లాంటి తండ్రులు, బిడ్డల్ని సమర్పించే తండ్రులు కావాలి. రెండవది, ప్రార్థించి దేవుని చేతుల్లో పెట్టే యాకోబు లాంటి తండ్రులు కావాలి. మూడవది, దైవజనునికి పరిచారకునిగా బిడ్డలను ప్రతిష్ఠించి అప్పగించే నూనె వంటి వారు కావాలి. నాలుగవది చెప్పండి, పేగు బంధం కన్నా, రక్త బంధం కన్నా దేవునితో నిబంధన గొప్పదని తమ బిడ్డల్ని దేవుని బలిపీఠం మీద అర్పించే యెఫ్తా వంటి తండ్రులు కావాలి. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. ఎలాంటి తల్లులు కావాలో, ఎలాంటి తండ్రులు కావాలో చెప్పాడు. ఒకవేళ తల్లులందరూ, తండ్రులందరూ ఈ తీర్మానానికి రాగలిగితే దీపం ఆరిపోయే ప్రసక్తి లేదు, సేవ ఆగిపోయే ప్రసక్తి లేదు. ముందు రాగల తరములకు దీవెనగా, ఆశీర్వాదంగా మీరు, మీ సంఘం ఆశీర్వదింపబడునుగాక. తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంచెం మంచిగా అందరం కలిసి హల్లెలూయా. ఇచ్చిన నీవే బలి కోరగా
ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా. అందరం కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే. ఆమేన్. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తా. ఒక సమర్పణతో పాడండి. ఆమేన్. హల్లెలూయా. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. ఆమేన్. ఒక సమర్పణతో పాడు. తీర్మానంలోకి రా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. తమ బిడ్డలని సేవకు సమర్పించేవారు కావాలి, తమ బిడ్డలను పరిచర్యకు అప్పగించేవారు కావాలి. ఓ అలా శబ్దరము. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవల్లియో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవల్లియో నీవిచ్చినవేనయ్యా. ఏమైనా చపర్లు కొట్టు. తీర్మానం కలిగి నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను, నేనేమై ఉన్నాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది. ఇదిగో నేను ఉన్నానయ్యా. ఇదిగో నేను దయతో నన్ను గైకొనుమయ్యా. నా యేసయ్యా 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 యేసయ్యా. అందరూ అందరూ యేసయ్యా ఓ యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా. యేసయ్యా. ఒక తీర్మానానికి రా. హల్లెలూయా హల్లెలూయా. సమర్పణలో ఉన్నవారు కావాలి, తమ బిడ్డలను బలిపీఠం మీద పెట్టేవారు కావాలి, దేవుని సేవకు అప్పగించేవారు కావాలి. నూరు వంటి వారు లేపబడాలి, అబ్రహాము వంటి వారు సంఘములో లేపబడాలి. హల్లెలూయా. ఎదుటి వారిని ప్రశ్నించేది కాదు. నీ బిడ్డలు సేవకివ్వు, నీ బిడ్డను బలిపీఠం మీద పెట్టు. ఈ మందిరములో దీపం వాడకూడదు, ఈ సేవ ఇక్కడ తాగకూడదు. బహుతరములకు దీవెనగా, బహుతరములకు దీవెనగా. బహుతరములకు దీవెనగా మారిపోవాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. నోటితో స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ దేవుని కనపరచు. మాట్లాడు మాట్లాడు గట్టిగా, నిశ్శబ్దంగా ఉండదు. నీ బిడ్డలను సేవకు సమర్పించే అబ్రహాము లాంటి మనసు కావాలి. దైవ జనులకు పరిచర్య చేయుటకు బిడ్డల్ని ప్రతిష్ఠించే నూనె వంటి మనస్సు కావాలి. పేగు బంధము కన్నా, కన్న రక్త సంబంధము కన్నా దేవునితో నిబంధన ముఖ్యమనుకొని బిడ్డలని సమర్పణలోకి తేగలిగిన తల్లిదండ్రులు యెఫ్తాలు కావాలి.
అందరూ 2 చేతులు పైకెత్తి అప్పగించుకోండి దేవునికి. ప్రభువా, ఏదో విని వెళ్ళిపోవటం కాదు, అవును ఆమెను వెళ్ళిపోవటం కాదు, ఏదో కొన్ని ఆభరణాలు తీయటం కాదు, సరైన సమర్పణలోకి రావాలి. మా బిడ్డలను సేవకు సమర్పించాలి నాయన. మా బిడ్డలను బలిపీఠం మీద పెట్టాలయ్యా. మా బిడ్డలను పరిశుద్ధుల కొరకైన పరిచయం కొరకు అప్పగించాలి నాయన. రక్త సంబంధాల కన్నా నీతో నిబంధన ముఖ్యమని జ్ఞాపకం చేసావు నాయన. చేతులెత్తి స్వరమెత్తి దేవునికి మాట ఇవ్వండి. ఒక నిబంధన చేయండి. కృపగల దేవుడు ఆ నిబంధన స్థిరపరుస్తాడు. మిమ్మల్ని ఆశీర్వదించే సమయం ఒట్టి మాటలతో, ఏదో మాటతో కాదో, ఓ తీర్మానానికి, ఓ నిబంధనకు వచ్చి దేవునికి అప్పగించుకోండి. కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక.